శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవెలుపులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రినిగా మీ ముందుకు వచ్చిన నా పేరు జయదుర్గ. పౌరాణిక సార్వభౌమ పౌరాణిక శిరోమణి బిరుదాంకితులు శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారిని వేదిక మీదకు రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా తిరుగు బులి సుబ్బారావు గారిని వేడుకుంటున్నాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భీష్మ పర్వం 3వ రోజు ప్రవచనమునకు స్వాగతం. ఈ రోజుతో భీష్మ పర్వం ముగియనున్నది. రేపటి నుంచి శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారు 4 రోజుల పాటు ద్రోణపర్వం వినిపించడానికి మన ముందుకు రానున్నారు. ఆ కార్యక్రమానికి కూడా వీచేసి జయప్రదం చేయ ప్రార్థన. శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారికి భోజన సదుపాయాలు సమకూర్చిన శ్రీ సుధాకర్ గారికి, వారి తల్లి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. వారు ఈ సేవ అంతా ఎంతో ఆనందంతో మన వద్ద నుండి ఒక్క పైసా కూడా ఆశించకుండా చేస్తున్నారు. ఒక్కసారి మన కరుతాళ ధ్వనులతో మన కృతజ్ఞతలు తెలియచేద్దాం. నిన్నటి రోజున గురువుగారు ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో భీష్మ చరిత్ర తెలియజేశారు. ఇలా ఒక్కసారి భీష్మునికి సంబంధించి అన్ని పర్వాలలో ఉన్న సన్నివేశాలు కలిపి చెప్పడం వలన మాకు బాగా అర్థమయ్యింది. గురువుగారు క్లుప్తంగా భగవద్గీత పరిచయం చేసి భీష్మ చరిత్రలోకి వెళ్ళారు. ఏ విద్య అయినా రాణించాలంటే గురుశిష్య సంబంధం ఉంటేనే రాణిస్తుందని విన్నాము. జ్యూ అన్న వసువు దేవవ్రతుడుగా జన్మించాడని తెలుసుకున్నాము. తండ్రి కోసం భీకర ప్రజ్ఞ చేయటం వలన భీష్ముడు అన్న నామం దేవతలు ఇచ్చారని విన్నాము. భీష్ముడికి పరశురామునితో జరిగిన యుద్ధంలో భీష్ముడు గెలవడం విన్నాము. ధర్మం ఎటు ఉంటే అట్టే అంతిమ గెలుపని అనుక్షణం భారతం మనకు తెలియచేయుచున్నది. ఇతరుల సొమ్ము అపహరించే వారికి ఎటువంటి శిక్ష పడుతుందో భీష్ముని చరిత్ర మనకు వివరంగా తెలియచెప్పింది. అంబ ద్రుపదుని ఇంట శిఖండిగా పుట్టడం విన్నాము. భీష్ముడు 6 తరాల వారి మరణాలు చూసిన దురదృష్టవంతుడని తెలుసుకున్నాము. కృతజ్ఞతాభావంతో మాత్రమే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు దుర్యోధని వైపు పోరాడారని, మనస్సులో ధర్మరాజు విజయం కోరుకున్నారని తెలుసుకున్నాము. యుద్ధానికి ముందు ధర్మరాజు నడిచి వెళ్ళి శత్రు సైన్యంలో ఉన్న పెద్దలకు నమస్కరించిన తీరు ఎంతో బాగుంది. యుద్ధంలో ఒరిగిపోయిన భీష్మునికి గుచ్చుకొన్న బాణాల బాధ మర్చిపోయేలా చేసిన కృష్ణుని కరుణ గూర్చి విన్నాము. ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్క పెంచుకొనవలసిన అవసరం గురువుగారు చక్కగా చెప్పారు. ఆ 10 రోజుల యుద్ధం ఎలా జరిగిందో, పరశురాముని గెలిచిన భీష్ముడు పాండవుల చేతిలో ఎలా ఓడిపోయాడో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాము. ఈరోజు ప్రవచనానంతరం గురువుగారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరూ తిలకించి వెళ్ళవలసిందిగా ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాము. వెనక ఓ నవాబు గారు భారతం వినాలి అని కోరిక కలిగింది. ఒక పండితుణ్ణి పిలిచారు. భారతం చెప్పించుకున్నారు. ఆయన చక్కగా శ్రద్ధగా విన్నారు.
అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుందండి అని ప్రశంసించారు. నీకు ఏం బాగా నచ్చిందో చెప్పమని అడిగారట. ఏక్ లడకా హై ఏక్ బూడా హై అన్నట్టు ఆయన. ఈ మొత్తం భారతంలో నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరండి. ఒక చిన్న పిల్లవాడు బాగా నచ్చాడు, ఒక ముసలాయన బాగా నచ్చాడని. ఆ పిల్లవాడెవరు అంటే అభిమన్యుడు, అర్జున పుత్రుడు. అతి తక్కువ వయస్సు బ్రతికినవాడు భారతంలో. అలాగని అతి ఎక్కువ వయస్సు బ్రతికినటువంటి వాడు ఆయన. ఆయన యుద్ధంలో చనిపోయినాడు, ఈయన యుద్ధంలో చనిపోయినాడు. ఆ పాత్రల ఔచిత్యము రీత్యా చూచినప్పుడు భీష్ముడు భీష్ముడే, అభిమన్యుడు అభిమన్యుడే. ఆ నవాబు గారి హృదయాన్ని అర్జునుడు కూడా ఆకర్షించలేకపోయినాడు. అంటే అర్జునుడు తక్కువవాడని అర్థం కాదు. మన హృదయాలకు అతి సన్నిహితంగా దగ్గరకు వచ్చేటువంటి పాత్రలు, దయనీయమైన పాత్రలు రెండు. అంత జీవితం గడిపిన భీష్ముడు ఏమి సుఖపడ్డాడు? ఇంత చిరుజీవితం కలిగినటువంటి అభిమన్యుడు ఏమి సుఖపడ్డాడు? లోకము సుఖభ్రాంతితో బ్రతుకుతుంది. సుఖము ధనము వలన వస్తుందని భావిస్తుంది. మనం భీష్ముని కంటే మనగాళ్ళం కాదు, అభిమన్యుని కంటే గొప్పవాళ్ళం కాదు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకు సహోదరి కుమారుడే. వాళ్ళు మరి అనుగ్రహాన్ని పొందిన వాళ్లేగా, కృష్ణుని అనుగ్రహాన్ని. వాళ్ళు ఏమంత సుఖపడ్డారు గనక, చిన్నవాడుగా వీడు చచ్చిపోయినాడు, అంతకాలము బ్రతికినా అన్ని బాధలు చడిపోయినాడే, పని చనిపోయినాడే భీష్ముడు. అయ్యో పాపం అనిపించి హృదయం దాకా వచ్చి హృదయ స్పర్శ చేసిన పాత్రలు రెండు నాకు నచ్చినవి అన్నట్టు ఆయన. అందుకనే వ్యాసుల వారు ఒక భాగమునకు ప్రత్యేకం భీష్మ పర్వము అని పేరు పెట్టారు. ఈ భీష్మ పర్వంలోనే తాను చెప్పదలిచినటువంటి నిత్యానిత్య వస్తు వివేక స్వరూపమైనటువంటి ఆత్మానాత్మ విజ్ఞాన రూపమైన మానవ జీవితాన్ని చరితార్థం చేయగలిగినటువంటి భగవద్గీతను అందించారు. సరే, ఇక విషయానికి వస్తే ఉభయపక్షాలలో సైనికులందరూ పాండవుల వైపు 7 అక్షౌహిణుల సేన, కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సేన, రెండు పక్షాలలో కలిసి 18 అక్షౌహిణులు. గుర్రాలు, ఏనుగలు, రథాలు. అబ్బో, హంగాకామకి ఏం తక్కువ లేదు. అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి యుద్ధానికి సిద్ధంగా. శస్త్రాలంటే ఏమిటి, అస్త్రాలంటే ఏమిటి? ఒక మెటీరియల్తో తయారు చేయబడిన ఆకార విశేషాలు కలిగినవి శస్త్రాలు, ఆయుధాలు. శక్తులు, కుంతములు, తోమరములు, భిండివాలములు, ఇవన్నీ గొడ్డలి, గండ్రగొడ్డలి వివిధాకారాల్లో ఉంటాయి. దరిదాపుగా ఇవన్నీ కూడా ఇనుముతో తయారైనటువంటి ఆయుధాలు. ఇప్పుడంతా పనికి మాలిన స్టీల్ వచ్చింది. స్టీల్ అంటే ఇనుముట, అదేమిటో మనకు తెలియదు. ఆ ఇనుపు పైన వాళ్ళ స్ట్రాటజీని చాటుకోవడం కోసం ఏం చేసేవాళ్ళంటే బంగారపు తాపడాలు, గుర్తులు ఆ బాణాల మీద కానీ ఆయుధాల మీద కానీ వాళ్ళ పేర్లు వేసుకునేవాళ్ళ. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆయుధములు ముక్తములు, అముక్తములు, ముక్తాముక్తములు అని 3 రకాలుగా ఉంటాయి. ముక్తములంటే ఏమిటి, అముక్తములంటే ఏమిటి, ముక్తాముక్తములంటే వాటి స్వరూపాలు ఎలా ఉంటాయి? ముక్తములు అంటే విడిచిపెట్టబడేటువంటి ఆయుధాలు, అముక్తములు అంటే విడిచిపెట్టక చేతిలో మాత్రమే ఉంచుకొని యుద్ధం చేసే ఆయుధాలు. ముక్తాముక్తములంటే చేతితో పట్టుకొని యుద్ధం చేయొచ్చు, అలా విసిరి కూడా యుద్ధం చేయొచ్చు. అలాంటి భిన్న విభిన్నములైన ఆకారాలు కలిగిన ఆయుధాలతో యుద్ధం జరిగింది. గుంటూరులో ఒక సందర్భంలో కొల్లేపల్లి సత్యనారాయణ గారిని, ఇక్కడ కృష్ణరావు గారి లాగా భారత సభలు, రామాయణ సభలు, ఆధ్యాత్మిక సభలు ఎన్నో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పండితులందరినీ పిలిపించి ఆనాడు 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు పొడిగించి నిర్వహించారు. ఆ రోజు ఇట్లాగే వాన బాగా కురుస్తున్నది, సభ లేదు. ఆ రోజు ఇట్లా కూర్చున్నాము. నన్ను కూడా అది ఉపన్యాసం ఏం లేదు.
ఉపన్యాసం లేకపోయినా యామజాల పద్మనాభజాల స్వామివారు, అలాగే ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏలూరుపాటి అనంతరావయ్య గారు, ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బేతవోలు రామబ్రహ్మం గారు, దర్యాపు 8-9 మంది పండితులు, బుల్లేపల్లి సత్యనారాయణ గారు, నేను ఇట్లా కూర్చున్నాం. ఉన్నటువంటి సమయంలో ఒక ఆయన ఓ ప్రశ్న వేశాడు. ఆయన సన్నిహితుడు ఎవరికి? బుల్లేపల్లి సత్యనారాయణ గారి. ఏమండి, నాభికి అధోభాగంలో గదతో కొట్టకూడదు కదా, మరి దుర్యోధనుడు గదతో కొట్టాడు, తొడలు విరిగిపోయినాయి, దుర్యోధనుడికి భీముడు కొడితే ఇది అన్యాయం కాదా అని ఒక ప్రశ్న వేశారు. సరే, దాని మీద ఇంకా కొంచెం చర్చ ముందుకు సాగింది. ఈ సాగినటువంటి చర్చలో ఈ ఆయుధాలు ప్రయోగాలు, ఎక్కడికి ఏ ఆయుధం ప్రయోగించాలి మొదలైన వాటి మీద, ఈ బాణాలు తగిలినై, ఏమిటిది అన్యాయమా కాదా అని. అంటే పాపం ఏలూరుపాటి అనంతరామయ్య గారు తెలియని వాళ్ళు కాదు వీళ్ళెవరు, తెలిసిన వాళ్ళైనా ఏం చెబితే ఏం తిప్పలు వస్తుందో అని మౌనంగా ఊరుకున్నారు. పాపం నా మీద ఉన్న చనువుతోటి సత్యనారాయణ గారు, శర్మగారు మీరు చెప్పండి అన్నాడు. ఒకసారి గురువుగారిని తలుచుకొని నమస్కారం చేశా. ఆ పుష్పము వికసించినట్టుగా భావం వస్తుంది, అంతే, ఏమీ లేదు. గురువుగారి దగ్గర భక్తి శ్రద్ధలతో విద్య నేర్చిన వాడి విద్యాస్వరూపం ఎలా ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఆయుధములు ముక్తములు, అముక్తములు ముక్తాముక్తములని. అముక్తములంటే చేత్తో పట్టుకొని యుద్ధం చేసేటువంటి దానిపైననే అధికారం ఉంటుంది పట్టుకున్నవాడికి. మనం కాయ పండు ఉన్నది చెట్టు మీద, కర్ర చేత్తో పట్టుకున్నాం, కర్రతో కొట్టాం, పండు రాలిపడాల్సింది కాయ రాలిపడింది, తప్పెవరిది అన్నారు, పట్టుకున్న కర్ర పట్టుకున్న వాడిది. రాయి విసిరాం, పండు పడాల్సింది కాయ పడింది, తప్పెవరిది, రాయిది తప్పు, అంతే తప్ప పండు తప్పు కాదు, కాయదే కర్రదే పట్టుకున్న వాడిది తప్పు కాదు. చాలా సూక్ష్మతరమైన విషయం. ముక్తాయుధములు అంటే బాణములు మొదలైనవి, అముక్తాయుధములు అంటే కేవలము చేత్తో మాత్రమే పట్టుకుని యుద్ధం చేసేవి. ముక్తాముక్తములంటే ఒకప్పుడు చేత్తో పట్టుకొని గదాయుద్ధం చేయొచ్చు, అదే గదను గిరగిర తిప్పి విసిరేయచ్చు. కృపాణం ఖడ్గం ఉంది, చురిక ఉంది, ఎప్పుడు చేతిలోనే ఉంటాయి, ఇట్లా పొడుస్తారు, ఇట్లా నరికేస్తారు. కనుక ఇప్పుడు భీమసేనుడు గదాయుద్ధం చేశాడంటే ఇది ముక్తాముక్తాయుధం. ఈ విసిరినప్పుడు ఎక్కడైనా తగలచ్చు, విసరక ముందు తన చేతిలో ఉండగా తగిలితే గుణదోష విచారం ఉంది. కృష్ణుడంతటి వాడు ఉపాయం చెప్పాడంటే ఆ మాత్రం తెలియకుండగా చెప్పలేదు, ఏదో చెప్పాను. ఏలూరుపాటి అనంతరామయ్య గారి దగ్గర నుంచి ఎంత సంతోషపడ్డారో చెప్పడానికి వెళ్ళేది. ఎందుకు చెప్పారంటే ఈ అంశాలు కొంచెం బాగా మనస్సు పెట్టి ఆలోచిస్తే అవగతమవుతాయి. లేకపోతే బాణాలు వేశాడు, కత్తులు విసిరాడు, తోమరాలు విసిరాడు, అయిపోయింది ఆయుధం. మళ్ళీ ద్వంద్వయుద్ధమని సంకుల సమరమని 2 రకాలుగా జరుగుతుంది యుద్ధం. ద్వంద్వయుద్ధం అంటే ఒక వీరుడు ఒక ప్రతివీరుడితో చేసే యుద్ధమునకు ద్వంద్వయుద్ధం అని పేరు, డైరెక్ట్ అటాక్ అంటారు దాన్ని. ఇక సంకుల సమరం ఉంది, వెన్నుపోటు వ్యవహారం. ఒక గుంపు ఇటు ఉంటుంది, ఒక గుంపు అటు ఉంటుంది. ఈ గుంపు వెళ్ళి వాళ్ళ నెత్తిన పడతారు, ఆ గుంపు వచ్చి వీళ్ళ నెత్తిన పడతారు. ఈ కత్తులు కటారులు వీళ్ళ సైనికులకే వీళ్ళ కత్తులు తగలచ్చు. అది సంకుల సమరంలో గుణదోష విచారం చేయడానికి వీల్లేని పరిస్థితి. ఇలా భీష్మునితో సేనా నాయకత్వంలో 10 రోజుల మహాసంగ్రామం భీకరంగా సాగింది. నెత్తురు ఏరులై ప్రవహించింది. తలకాయలు తెగిలిపడిన వాళ్ళు, కాళ్ళు తెగిలిపడిన వాళ్ళు, చేతులు తెగిలిపడినటువంటి వాళ్ళు, తుండాలు తెగిపడిపోయిన ఏనుగలు, తోకలు తెగిపడిపోయినటువంటి గుర్రాలు, కాళ్ళు విరిగిపోయినటువంటి, ఇట్లా ఒక రకం కాదు బీభత్సం. ఒక మాటలో చెప్పాలంటే భీష్ముని నాయకత్వంలో జరిగిన ఈ యుద్ధంలో భీష్ముడు, అర్జునుడు, కృపుడు, ద్రోణాచార్యుడు, ధర్మరాజు, నకుల సహదేవులు వీళ్ల విజృంభణకు, ముఖ్యంగా భీమసేనుని విజృంభణమునకు వైతరణి నది వలె అయిందట కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి. అంటే బొమికలు, చీము, నెత్తురు, అంత అసహ్యాది అసహ్యంగా. ఇలా 8 రోజుల యుద్ధం జరిగింది. 9వ రోజు యుద్ధం.
ఇక్కడ నుంచి ఇవాళ మనం కొంచెం విస్తృతంగా చెప్పుకోవాలి. మిగిలిన వాటిలో విశేషాలు లేవా అంటే విశేషాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పవలసిన తెలుసుకోవలసినటువంటి విషయం, భీష్మపర్వమునకు భీష్మపర్వమని వ్యాసుల వారు ఎందుకు నామకరణం చేశారో ఆ ఔచిత్యం తెలియచెప్పేటువంటి సన్నివేశములు ఇక్కడి నుంచి. 8వ రోజు సాయంత్రం పాండవుల విజృంభణాన్ని భరించలేక దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. సంభాషణ చాలా విస్తృతంగా జరిగింది. కానీ సారాంశం, తాతయ్య నిన్ను నమ్ముకొని నేను నట్టేట మునిగాను, నాకింత అన్యాయం చేశావా నువ్వు అన్న ఏడ్చాడు దుర్యోధనుడు. ఏడిస్తే ఒకసారి అలా చూశాడు. 500 సంవత్సరాల వయస్సు కలిగిన నేను, 80 సంవత్సరాలు రమారమి వయస్సు కలిగి, 80 ఏమిటి ఇంకా ఎక్కువేనేమో వయస్సు కలిగినటువంటి దుర్యోధనుడు, వాడి కోసం నేను యుద్ధం చేస్తుంటే నేను తాతయ్యననే కనీసపు కృతజ్ఞతాభావం కూడా లేకుండగా, తాతయ్య నీ వలన నాకు అన్యాయం జరిగిందంటున్నాడు. ఇది వాడి పని ఈయనకా, ఈయన పని వాడికా చెప్పండి? ఆయన కోసం ఈయన శ్రమపడుతున్నాడా, ఈయన కోసం ఆయన శ్రమపడుతున్నాడా? ఎవరి వలన ఎవరికి అన్యాయం? భీష్మునకు బాణం తగిలిందంటే గాయమైంది భీష్మునకైతే, ఇది దుర్యోధనుని వలన భీష్మునకు జరిగిన అన్యాయం, నష్టం, కష్టం. ఇక్కడ దుర్యోధనుడు ఏమంటున్నాడు? రివర్స్లో వచ్చాడు. నీ వల్ల నేను అన్యాయం అయిపోయినాను, నిన్ను నమ్ముకొని సేనానాయకుడిని చేశాను, ఇంతమందిని పాండవులు పొట్టబెట్టుకున్నారు, నువ్వు చూస్తూ ఊరుకున్నావు, ఉపేక్ష చేశావన్నాడు. బాధ కలిగి ఒక్కసారి అలా యగాదిగా చూసి, చాలా కాలం క్రితం బిఏ సుబ్బారావు గారు భీష్మ అని ఒక సినిమా తీశారు. అంటే సినిమా మాటలు ఇక్కడ చెప్పడం ఉద్దేశ్యం కాదు, ఒక సన్నివేశాన్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి, ఏది ప్రధానంగా చూపాలి అది తెలియాలి. దాన్ని ఎడిటింగ్ అంటారు ఖచ్చితంగా. ఇదే సన్నివేశంలో చక్రాల్లాగా ఉంటే ఎన్టీ రామారావు గారి కళ్ళు. నిజంగా పౌరాణికుడు అంటే ఆయన పౌరాణికుడే, పురాణ పాత్రలకు నిధి. రమారమి 35-40 సంవత్సరాల వయస్సు, మధ్యకాలంలో నడిమి వయస్సులో ఉండి 500 సంవత్సరాల భీష్ముని పాత్రను ధరిస్తూ, నాయనా దుర్యోధన ఇట్లా పట్టుకుంటారు ధనస్సు, రేపటి రోజున నీవు భీష్ముణ్ణి చూడవు, యుద్ధరంగంలో ప్రళయకాల రుద్రుణ్ణి చూస్తావంటారు. వాచకం కానీ, ఆంగికాభినయం కానీ, ఉపాంగాభినయం కానీ, నిజంగా అభినయం అంటే అది అభినయం. ఆ రోజుల్లో ఆ ఉత్తమ సన్నివేశాలను అలా చిత్రీకరించేటువంటి ఓపిక కలిగిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఆ దర్శకులు చెప్పిన విధంగా అభినయించగలిగిన మహానటులు ఉన్నారు గనక నడిచింది కథ. ఇవాళ సినిమాలు చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అసలు పాత్ర లేదు, పాత్ర ఔచిత్యం లేదు, ఏమీ లేదు గనక. ప్రళయకాల రుద్రుణ్ణి చూస్తావురా రేపు, సరే ఆయన దారిని ఆయన డేరాలో పడుకున్నాడు, నిద్ర పట్టలేదు, ఈయన డేరాలో పడుకున్నాడు, ఈయన నిద్ర పట్టలేదు. పొద్దున్న లేచారు, యుద్ధభేరీలు మ్రోగించారు, భాంకారములు భాం 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 అని మోతలు మోగుతున్నాయి. అలాగనే ఆ డప్పులు కొట్టారు. ఇక అందరూ యుద్ధానికి సిద్ధమైనారు. ఒక జాము, రెండవ జాము, మూడవ జాము నిజంగా ప్రళయకాల రుద్రుల్లాగా యుద్ధం చేశాడు. 9వ రోజు యుద్ధం భీష్ముడు. మొదటి జాము చివర ప్రారంభమవుతుంది యుద్ధం. సూర్యుడు ఆకాశంలో ఎలా పైకి లేస్తున్నాడో గ్రీష్మరుతు మార్తాండుని వలె భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఒక నిమిషం కంటే మరో నిమిషంలో విజృంభిస్తున్నది ఆ పరాక్రమ శక్తి. మంచి వయస్సులో ఉన్నటువంటి 25 సంవత్సరాల కోడెగాడు ఎలాగైతే చొరబడి యుద్ధం చేస్తాడో అలా యుద్ధం చేస్తున్నాడు. బాణప్రయోగం, తాళధ్వజము రెపరెపలాడుతున్నది ఆకాశంలో. తాడి చెట్టు గుర్తు, బంగారపు కొమ్ము కొయ్యగలిగినటువంటిది. సామాన్యంగా సూర్యరశ్మి 12 తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తుంది. 3వ జాము, 3 జాములైంది. 4వ జాము ప్రారంభమైందంటే సుమారు రమారమి 2:30-3 గంటల సమయం. అటువంటి సమయంలో ఇక విజృంభించి యుద్ధం చేస్తే, ఆయుధము ధరింప అని ఖడ్గము సేజక ఊరకే
ఒక పట్ల నుండి ఊరక సాయము చేయువాడా. శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పిన మాట ఇది. నేనేమి ఆయుధం ధరించి యుద్ధం చేసేవాడిని కాదు, ఆయుధం ధరించను అనేది శ్రీకృష్ణస్వామి ప్రతిజ్ఞ. అటువంటి స్థితిలో అంత ప్రతిజ్ఞ చేసినటువంటి కృష్ణుడు కూడా ఒళ్ళు తాట రేగిపోయింది భీష్ముడు వేసిన బాణాల దెబ్బలకి. బాధను అనుభవించలేక, అర్జునా మీ తాత విజృంభిస్తున్నాడు, కొట్టు బాణం వేసి అన్నాడు. బావా నాకు చేతులు ఆడటం లేదు, తాతయ్య ఎందుకని ఇలా విజృంభించాడో నాకైతే అర్థం కావడం లేదు, తాతను ఎదుర్కోవడం నాకు సాధ్యం కావడం లే, చేతులు ఆడడం లేదన్నాడు ఆయన. ఈ పిచ్చి మాటలు మాట్లాడకు, బాణాలు వేయి ముందన్నాడు. బాణాలు వేస్తున్నాడు కానీ భీష్ముడి దాకా వెళ్ళటం లేదు బాణాలు. భీష్ముడి బాణాలు వచ్చి రథమంతా జడివాన కురిసినట్టుగా మిడతల దండులాగా కమ్మి వేసింది. కృష్ణుని శరీరము బద్దలై నెత్తురు చారికలు కారుతున్నాయి. నీకు చేత కాకపోతే చెప్పబోయి నే చంపేస్తాను భీష్ముణ్ణి అన్నాడు. వద్దు బావా వద్దు బావా అంటున్నాడు. వెంటనే శ్రీకృష్ణస్వామి అలా పైకి లేచాడు, చక్రాన్ని తీసుకున్నాడు, ఎగిరి ఒక్కసారి దూకాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది, అందుకోసం ఈ సన్నివేశం చెప్తున్నా. ఆయుధము పట్టను అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాట విని భీష్ముడు నవ్వుకున్నట్ట. అంటే ఈ సన్నివేశానికి ముందు సన్నివేశంలో ఆయుధము పట్టించి తీరుతాను అన్నట్ట భీష్ముడు. ఇప్పుడు భీష్ముడు నెగ్గినట్లా కృష్ణుడు నెగ్గినట్లా? కొంచెం జాగ్రత్తగా. భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా బెరీజు వేశారు. భగవంతుడు గొప్పవాడే, భగవంతుణ్ణి కూడా లోబరుచుకోదగినంతటి భక్తి తత్పరత కలిగిన భక్తుడు ఇంకా గొప్పవాడన్నారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ను. ఆ భీష్ముడు ఆయుధము పట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు భగవంతుడైతే, ప్రతిజ్ఞను భంగం చేస్తాను అన్నటువంటి వాడు వీడు. ఆయుధం పట్టక తప్పని పరిస్థితి వస్తుంది, ఆయుధం పట్టాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. కృష్ణ రా, చంపేసేవయ్యా, చావుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. ఈ అర్జునుడు కూడా రథంలోంచి దూకాడు, ఇట్లా కావిడేసుకున్నాడు. బావా ఆగు, బావా ఆగు అంటున్నాడు. చుట్టూ అందరూ వచ్చారు, గుంపులు కూడారు, చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అర్జునుడి పరువు కాస్తా పోయింది గంగలో కలిసి. ఇక్కడైతే గోదావరిలో కలిసిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే గోస్తని నదిలో కలిసిపోయింది. ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి? ఆయుధం పట్టనన్నటువంటి కృష్ణుడు ఆయుధం పట్టాడు. అర్జునుడు చేతగాని వాడన్నది ఇక్కడ ఉన్నవాడు అందరూ తెలుసుకున్నారే, పరుగు పోయిందే, ఏం చేయాలి ఇప్పుడు? అలా పరిగెత్తుతున్నటువంటి వాడిని వెనక్కి పట్టుకొని లాగితే, ఆ వెనక్కి గుర్రము కళ్ళెము పట్టుకొని లాగితే పాదములు అంటసలాడి ముందుకు వెడుతున్న గుర్రము వెనక్కి ఎలాగైతే అడుగులు తీసుకుంటూ వస్తుందో అలాగ ఆగాడు కృష్ణుడు. ఒక క్షణం అలా చూశాడు అర్జునుడి ముఖంలోకి, శాంతించాడు. పద అన్నాడు. ఆయుధం దించేశాడు, యుద్ధంలోకి వెళ్ళాడు. ఎందుకు చేశాడు ఈ పని అని? నా ప్రతిజ్ఞ ఏవైనా పోయినా పర్వాలేదురా, నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలకు లోపం వెళ్ళలేదు, నా భక్తుడి కీర్తి ప్రతిష్టలకు భంగం రాకూడదు, నా భక్తుడు గొప్పవాడని చెప్పుకుంటే నేను సంతోషపడతా. నమే భక్త ప్రణశ్యతి. భక్తుని గౌరవాన్ని కాపాడడం భగవంతుడి ధర్మం. నా ప్రతిజ్ఞ ఏముంది, పోతే పోయింది, నాకు పోయినా నష్టం లేదు, ఉన్నా నష్టం లేదు. నా భక్తుడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత అది నెరవేరకపోతే అది కూడా నాకు నామూషీనే, అందుకు వాడి కోసం ఆయుధం బట్టి అనుకోమన్నట్టు. భీష్ముని మాట, అర్జునునికిచ్చిన మాటను ధిక్కరించి భీష్మునికిచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఆయన అంత తపన పడ్డాడు భగవంతుడు. సరే, 9వ రోజు యుద్ధం అయిపోయింది. మళ్ళీ అర్జునుడు బాణాలు వేశాడు, భీష్ముడు మామూలుగా రథం ఎక్కాడు, యుద్ధం చేశాడు. సాయంత్రం అయింది, గంట మోగించారు, యుద్ధం చాలించారు. ధర్మయుద్ధం అన్నారు. ఇది వాళ్ళు నిర్దిష్ట సమయం ఉంటుంది, సమయానికి గంట మోగిస్తే అక్కడికి ఎక్కడివాడు అక్కడ ఆయుధం పట్టుకున్నవాడు ఆగిపోవాలి. వెనక్కి ఎవరి డేరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారు తలకాయ పట్టు కూర్చున్నాడు. ఏమిటి ఈ కర్మ? ఇవాళ మన సైన్యంలో చాలామంది తుడిచిపెట్టుకుపోయారు. ఇలా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం భీష్ముడు ఇవాళ చేసిన యుద్ధం.
ఇలా యుద్ధం సాగితే 2 రోజుల్లో అయిపోతుంది, మనం ఓడిపోవడం ఖాయం. తన బలము స్వబలము బెరీజు వేసి చూచుకోగలిగినటువంటి ధర్మరాజు గారు నిర్ణయం చేసుకున్నారు. కృష్ణుడున్నాడు, దృష్టజుమ్నుడున్నాడు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, ద్రుపదుడు, విరాటుడు, వీళ్ళంతా కొలువై ఉన్నారు ధర్మరాజు గారి డేరాలో. ఇప్పుడేం చెయ్యాలి? ఎవరికి తోచిన సలహా వాళ్ళు చెప్పారు. చెబితే ధర్మరాజు గారు అన్నాడు, తాతయ్య ఉండగా యుద్ధంలో మనం జయించడం అనేది అసాధ్యం. తాతయ్యను అడ్డు తొలగించక తప్పదు. పెద్దవాడు ఆయన అడ్డు తొలగించేది మర్యాదగా తొలగించాలి, కానీ మనము విజృంభించి తొలగించాలనుకుంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళి తాతయ్య దగ్గరికి, తాతయ్యని అడిగి, తాతయ్య నిన్ను ఎలా చంపాలి, దానికి కాస్త ఉపాయం చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావో, విషయమంతా నీ చేతికి అందిస్తున్నాను, నీ దగ్గర పెడుతున్నాను, నీ ఇష్టం ఎలా నిర్ణయిస్తే అలా అని ఆయన దగ్గరకు వెళదామన్నాడు. ఒకసారి అడిగాడు, చూద్దాం లేరా అన్నాడు, మాట తీసుకున్నాడు. ఇప్పుడు ఈ మాట అన్నాడు. అంటే ఇది ధర్మరాజు యొక్క గొప్ప సంస్కారం ఏమిటి అనేది తెలుస్తుంది. శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు చస్తావంటే, నేను ఫలానా అప్పుడు చస్తాను, ఫలానా విధానంలో చస్తానని చెప్పాడంటే ఆ భాష వేరు, ఆ సన్నివేశం వేరు, ఆ హార్దికమైన సంబంధం వేరు. అంతే తప్ప ఈయనేదో వంచనం చేయడం కోసం వెళ్ళటం, పబ్లిక్గా వెళ్ళాడు, వెడతానని చెప్పాడు. కృష్ణుడు అన్నాడు, ఇది మంచి పద్ధతి, పెద్దవాళ్లతో వ్యవహారం పెద్దవాళ్లతో వ్యవహరించినట్లుగానే ఉండాలి, కానీ మేము తగిన వాళ్ళవే బలాఢ్యులమని బలప్రదర్శనం చేయడం యోగ్యమైన విషయం కాదు. కనుక భీష్ముణ్ణి సలహా అడుగుదాం, నువ్వు చెప్పిన మాట బాగున్నది ధర్మరాజా అని కృష్ణుడు వెంట బయలుదేరాడు. మామూలుగా స్నానాలు, సంధ్యావందనాలు, అనుష్ఠానాలని పూర్తి చేసుకొని ఫలహారాలు చేసుకొని రాత్రి 9:30-10 గంటల సమయంలో భీష్ముడున్న డేరాలోకి వెళ్ళారు. డైరెక్ట్గా వీళ్ళు అవకాశం పొంచి ఉండి తలకాయలు నరికేద్దామనుకునే జనాలు లేరు ఆ రోజుల్లో. ధర్మయుద్ధం అంటే ధర్మయుద్ధమే. సరే అలా వెళ్ళారు. నాయనా రండిరా అబ్బాయి, ఏమిరా ఇలా వచ్చారు మీరు? విషయం ఆయనకు అర్థమైపోయింది. అడగాలిగా మర్యాద. తాతగారు మన్నం చేస్తూ నువ్వు చాలా గొప్పవాడివిరా, ధర్మాత్ముడివి, ఎన్నో ప్రశంసలు చేశాడు. ఏడిచినట్టుంది, పేలాలు వేగినట్టుగా ఉంది నా గొప్పదనం. ఇవాళ నువ్వు యుద్ధం చేసినట్లుగా రేపు ఒక్కరోజు చేస్తే మా వైపు ఎవరు మిగలం తాతయ్య. మరి నువ్వు ఏదైనా ఉపాయం చెప్పి మాకు జయం కలిగేట్లుగా అనుగ్రహించాలన్నాడు. ప్రతిరోజున ఆయుధం పట్టేటప్పుడు ధర్మరాజుకు జయం కలగాలి అని మనస్సులో పరిపూర్ణంగా భావిస్తూ యుద్ధం చేస్తున్నానని ఆ రోజు చెప్పాడుగా. మరి 10 రోజుల తర్వాత ఇవాళ జయోస్తు అనేది ఉట్టి మాటలేనా? అవసరం వచ్చినప్పుడు ఆ జయోస్తు అన్నదానికి కార్యరూపం ఉండాలా, అక్కర్లేదా? ఇది ధర్మరాజు గారు డైరెక్ట్గా అడిగిన ప్రశ్న. నాయనా నీకు జయం కలుగుతుంది, అందులో సందేహం అక్కర్లేదు. నేను ఇప్పుడు అనుమతిస్తున్నా, మీరు రేపు యుద్ధం చేయండి. యుద్ధంలో నేను అస్త్రశస్త్రాలు విసర్జిస్తాను. అస్త్రశస్త్రాలు విసర్జించాలంటే ఒక కారణం ఉండాలి. ఒకే కొడుకు కలిగిన వాడితో నేను యుద్ధం చేయను. ధర్మాలు చెప్పాడు. మొదట ఆడవాళ్లుగా ఉండి తర్వాత మగవాళ్లుగా మారిన వాళ్లతో నేను యుద్ధం చేయను, ఆయుధాలు వదిలేస్తా. మూడవది ఆడవాళ్లతో యుద్ధం చేయను, నపుంసకులతో యుద్ధం చేయను. మనం అనుకుంటారు చాలామంది శిఖండి అంటే నపుంసకుడని. శిఖండి అంటే నపుంసకుడు కాదు. శిఖండి అనేది అతడి పాత్ర. శిఖండి మొదట ఆడపిల్లగా పెరిగి పెద్దవాడై ఒక యక్షుని యొక్క వరవరం చేత అతడు పురుషుడిగా మారాడు. స్త్రీగా మళ్ళీ మారలేదు, అతడు పురుషుడే. కనుక ఇప్పుడు వీడు అంగనా పూర్వుడు కదా, శిఖండి ఉన్నాడు. వాడిని ముందు పెట్టుకొని యుద్ధం చేయండి రా అబ్బాయి, నేను ఆయుధాలు విసర్జించేస్తాను, ఇక తర్వాత మీ ఇష్టం ఏమైనా చేయండి అన్నాడు. ఏమండి ఇలా చెప్పడం అనేది ధర్మమా భీష్మునకు? ఇక్కడ మీమాంస. ధర్మమే అని చెబుతుంది భారతం. అదేమిటంటే ధర్మము జయించాలంటే అధర్మము ఓడిపోక తప్పదు. తాను అధర్మపక్షంలో నిలిచాడు. మొదటి రోజు చెప్పిన మాట అర్ధస్య పురుషో దాసః. వాడి తిండి తిన్నాను కాబట్టి ఈ శరీరం వాడిదిరా,
తనక శరీరంతో ఒకరోజు కాదు 2 రోజులు కాదు 10 రోజులు వాడికి శరీరాన్ని అర్పణం చేశాడు. గాయాలైనవి, మందులు వేసుకున్నాడు, ఎన్ని. కనుక ఇక వాడి రుణం తీరిపోయింది. ధర్మానికి జయం కలగాలంటే ఇటు సహకారం చెయ్యాలి. ధర్మ సహకారం చేస్తే పుణ్యం వస్తుంది. ధర్మకార్యం జరుగుతున్న దానికి తాను సహకరిస్తే పుణ్యం వస్తుంది. ఈ భాషకు అర్థం ధర్మరాజుకు తెలుసు, ఈ భాషకు అర్థం కృష్ణుడికి తెలుసు, ఈ భాషకు అర్థం భీష్ముడికి తెలుసు. దుర్యోధనుడికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు అనుకోవచ్చు దుర్యోధనుడి ముఠ అంతా అన్యాయం చేశాడని. మనకు కూడా అలా అనిపిస్తే మనం కూడా దుర్యోధనుడి ముఠాలో చేరిన వాళ్ళం అవుతాం తప్ప సంస్కార ధర్మం తెలిసిన వాళ్ళం కాం. ధర్మస్య జయోస్తు అంటున్నామా? మనం కూడా ధర్మానికి జయం కలగాలంటే ఊరికే ధర్మస్య జయోస్తు జపం చేస్తే సరిపోతుందా? ధర్మమునకు జయం కలగాలంటే మనమేం చెయ్యాలి? మన వంతు. నిన్నటిదాకా చేయడానికి వీల్లేని పరిస్థితి. వాడు కోరాడు కాబట్టి, సేనానాయకుడిని చేశాడు కాబట్టి వాడికి కొంత సహాయం చెయ్యాలి, శత్రుక్షయం చెయ్యాలి. అందుకోసం 9 రోజులు అతడి కోసం యుద్ధం చేశాడు. 10వ రోజు ధర్మరాజు కోసం యుద్ధం చేశాడు. యుద్ధోపాయ విధులను చెప్పాడు. తాతయ్య ఇలా నడుచుకుంటాం, మీకు అంగీకారమేనా అన్నాడు ధర్మరాజు. కానివ్వరా, పర్వాలేదులే అన్నాడు. అంటే తాను చావడానికి కూడా సిద్ధమే. ఇంకొక రహస్యం ఉంది. తనది స్వచ్ఛంద మరణం. తాను చావడు. తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రాణశక్తును తాను విడిచిపెట్టగలడు. ఒక నిమిత్తం ఉండాలి. ఇప్పుడు నేను చచ్చిపోవాలని డేరాలని చచ్చిపోవచ్చు. యుద్ధం చేసేటువంటి క్షత్రియ వీరుడు యుద్ధంలో చచ్చిపోతే పుణ్యలోకం వస్తుంది. కానీ ఇంట్లో కూర్చొని ప్రాణవాయువులు వదిలేసి ముక్కు పట్టుకుంటే చచ్చిపోతే దానివలన పుణ్యమే ఉంది, పురుషార్థమే ఉంది, పుణ్యలోక ప్రాప్తి ఉంది. చాలా దూరం ఆలోచించి ధర్మరాజుకు జయం కలిగే ఒక వ్యూహరచన చేసి దానికి ఉపాయం చెప్పి అలా నడుచుకోండి, మరేం పర్వాలేదు అంటే తాను చావడానికి కూడా సిద్ధమైనాడు భీష్ముడు. మర్నాడు యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మాండంగా మధ్యాహ్నం వరకు ప్రచండ భాస్కరుడి వలె యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సరిగా 3వ జాము సమయం, నిన్నటి సమయమే అనుకోండి. అప్పుడు శిఖండిని అడ్డం పెట్టుకుని వచ్చారు. ఆ శిఖండికి చక్రరక్షకులుగా అర్జునుడు, భీముడు ఇద్దరు చెరో వైపున ఉన్నారు. వారికి ఉభయపార్శ్వముల యందు నకుల సహదేవులు ఉన్నారు. వారికి వెనక వైపున సాత్యకి ఉన్నాడు. ఇంకా వారి వెనక వైపున ధర్మరాజు పరివారాలు, ద్రుపదుడు, విరాటుడు, వీళ్ళందరూ వచ్చారు. ఒక్కసారి కమ్ముకొని శిఖండిని రక్షించడం ప్రధాన లక్ష్యం. శిఖండిని రక్షించడం ద్వారా భీష్ముడిని పడగట్టడం 2వ లక్ష్యం. సరే, యుద్ధం మొగ్గరంలోకి వచ్చారు. భీష్ముడు అలా నిలవబడ్డాడు, బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఈ పక్కన ఉత్సాహపరుస్తున్నారు, వేయి బాణాలు, వేయి బాణాలు అంటున్నారు. అంటుంటే సరే అలాగే అంటున్నాడు, బాణాలు వేస్తున్నాడు. భీకరంగా వచ్చి బాణాలు తగులుతున్నాయి. శిఖండి వచ్చాడు. ఏమోయ్ భీష్మ, నువ్వు చాలా తెలివి గలవాడవని, విద్యారహస్యాలు తెలిసినవాడవని, అనేక యుద్ధాలలో ఆరితేరినవాడవని, యుద్ధాలలో విజయాలను పొందినవాడవని, గురువుగారి మీద కూడా ఆయుధ ప్రయోగం చేసి గురువుగారిని కూడా జయించావని చాలా గొప్పగా విన్నావు నీ సంగతులు. ఇందులో కొంత ప్రశంస, కొంత అధిక్షేపణ రెండూ ఉన్నాయి. ఆయుధం పట్టడం నేర్పినటువంటి గురువుగారితో యుద్ధం చేసిన వాడివి, తగుదనమ్మా అని నువ్వు కూడా ఒక మనగాడివేనా? అవమానం మహాపాపం కాదా? మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్డ్గా మాట్లాడడం ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడటం ఉంటుంది. అంటే పౌర్వాపర్యములతో సంబంధం లేకుండా వినయంగా ప్రారంభించి అవినయపు మాటలను మాట్లాడడం అన్బ్యాలెన్స్డ్ మైండ్ సంబంధించినటువంటి ఆలోచనలు, దానికి తగిన మాటలు మాట్లాడాడు. అటువైపు నుంచి భీముడు వచ్చాడు. తాతయ్య చూడు నా యుద్ధం సంగతి అన్నాడు. వాడు బాణాలు వేస్తున్నాడు. శల్యములు తగిలినట్లు తగిలినాయి. వీడితో నాకు యుద్ధం ఏమిటి అసలు? నిన్నటిదాకా ఆడపిల్ల, ఇవాడ మగవాడిని తగుదనమ్మా అని వచ్చాడు యుద్ధం చేయడం. యుద్ధం చేయకూడదు అనుకున్నాడు.
అక్కడి నుంచి కృష్ణుడు వెనక ఉండి ప్రేరణ చేశాడు, వేయి బాణాలు అన్నాడు. బావా ఎందుకు తొందరపట్టం, వాడు ఉన్నాడు కదా వేస్తాడులే. శిఖండి బాణాలు వేస్తుంటే చెయ్యి వణుకుతున్నది. ఈ బాణం భీష్ముడి దాకా వెళుతుందో లేదో కూడా తెలియదు. అటువంటి స్థితిలో అర్జునుడు కృష్ణ ప్రేరణం చేత బాణప్రయోగం చేశాడు. చక్కమని తగిలింది, ఈ పాయ చీలుకొని వెళ్ళిపోయింది. ఇంకో దెబ్బ ఇక్కడ డొక్కలో తగిలింది, చీలింది, నెత్తురు కారుతున్నది. అబ్బా ఏం కొట్టాడురా, ఇవి శిఖండి బాణాలు కాదు, మా అర్జునుడి బాణాలు అన్నాడు. గుర్తించాడు. సరే అలాగ భీకరమైనటువంటి యుద్ధం సాగింది. చేతిలో ఉన్నటువంటి అస్త్రాలను అలా వదిలేశాడు. ఈ మాటలు చెబుతుంటే ధృతరాష్ట్రుడు అత్యంత ఆతృతతో అడిగాడు సంజయుణ్ణి. మహారథుడుగా సుప్రసిద్ధుడైనటువంటి మా నాన్న అంటే తండ్రి వరసగా అవుతాడు ధృతరాష్ట్రుడికి భీష్ముడు, మా పెదనాయన. భీష్ముడి రథం ఎలా విరిగిపోయింది, ధనస్సు ఎలా విరిగిపోయింది, గుర్రాలు ఎలా చచ్చిపోయినాయి, అలాగనే సారథి ఎలా చచ్చిపోయినాడు, ఆ తాళధ్వజం ఎలా కూలిపోయింది, కొంచెం వివరంగా చెప్పరా సంజయ అన్నాడు. సంజయుడు అనుకున్నాడు, ఛీ ఏమిటి ప్రశ్నలు, అసలు భీష్ముడు చచ్చిపోయినాడన్న విషయం చెప్పా, అయ్యో అని ఏడవవలసింది పోయి నష్ట నివారణ చర్య తీసుకొని ఇక్కడికైనా ఈ యుద్ధాన్ని విరమింపచేద్దామనే ఆలోచన రాలేదు ఈ ముసలి పీనుక్కి. వాడు ఎలా కూలాడు, వాడి కాలు ఎలా విరిగింది, వాడి చెయ్యి ఎలా విరిగింది, వాడి సారథి ఎలా చచ్చాడు, వాడి గుర్రం ఎలా చచ్చింది, ఏమిటి విశ్లేషణ? అసలు పెద్ద తలకాయ వాడే పోయినాడని చెప్పిన తర్వాత గుర్రం చావడంతో వీడికి ఏమిటి అసలు అవసరం? అంటే ఏమిటి, అంత చేతగా అని చావు చచ్చాడా మా పెదనాయన? అంత బాగా విజృంభించి వాడు యుద్ధం చేశారా? యుద్ధం చేస్తే అంత చేతగాని వాడైనాడా? ఇది ఇక్కడ లోపల. అంటే తన కొడుక్కి జయాన్ని సంపాదించి పెట్టకుండగానే చచ్చాడే ఈ ముసలాడు. సంపాదించి పెట్టి చస్తే పర్వాలే, రాజ్యం మనకు వస్తుందిగా. ఒకడి చావు ఇంకొకడికి రాజ్యాన్ని సంపాదించి పెట్టాలనే కాంక్ష, ఇంతకంటే రాక్షసత్వం ప్రపంచంలో లేదు. అదే భీష్ముడు, అదే ద్రోణుడు, అదే దుర్యోధనుడు, అదే ధర్మరాజు కథ రిపీట్ అవుతూ ఉంటుంది, అంతే తేడా. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. తండ్రి చచ్చాడు, తండ్రి చావు తన రాజ్యాధికారానికి ఎలా కారణం కావాలి, ప్రణాళిక ఇక్కడ తమాషా. ముసలాయన పోతే పోయినాడు, నా కొడుకుని రాజును చేసి ఆ తర్వాత చస్తే పీడ వదిలేది కదా, ఇది భీష్ముడి ఆలోచన. అంటే అప్పుడన్నాడు ఆయన సారథి చావలేదు, గుర్రాలు చావలేదు, రథము టెక్కెము విరగలేదు, భీష్ముని చేతిలో ధనస్సు కూడా ముక్కలు కాలేదు. ఆ ధనస్సును తనకు తానుగా త్యజించి అలా వదిలేసి ఆ రథపు టెక్కెము పట్టుకొని బాణములు చీలుస్తూ ఉంటే శరీరాన్ని అర్జునుడు వేసే బాణములు ఇక్కడ గుండెలో తగిలినటువంటి బాణము గుండె వీపు చివరికి చీల్చుకొని వస్తే మోకాళ్ల దగ్గర నుంచి కంఠము వరకు బాణములు పరంపరలు శరాలు అలా దూసుకొని వెళ్ళినయి. కుప్పకూలి నేల పడిపోయినాడు భీష్ముడు అన్నాడు. శరపంజర బద్ధుడైనాడు. ఆంజనేయ స్వామి నామాలలో ఒక నామం ఉంది, శరపంజర భేదనాయ నమః. శరపంజరమును భేదించినవాడు రాముడి నామాలలో. శరపంజర భేదన ఏమిటని రామాయణంలో ఒక చిత్రమైనటువంటి యుద్ధం చేశాడు మేఘనాథుడు ఇంద్రజిత్తు. రాముడు లక్ష్మణుడు ఇద్దరి మీద బాణప్రయోగం చేస్తే నాగపాశ బంధములై శరీరాన్ని చుట్టుముట్టి బాణాలు ఇరుక్కొని ఇక అవి విడుదల చేసుకోవడానికి వీల్లేని స్మృతిలో కోమా పేషెంట్ లాగా పడిపోయినారు వాళ్ళిద్దరు. అప్పుడు గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడిని చూచి నాగపాశాలు శరపంజరం అంతా శిథిలమై దూరంగా వెళ్ళిపోయింది. ఎవరయ్యా నువ్వు, ఎక్కడో చూసినట్లున్నది అన్నాడు రాముడు. నీకు నాకు పాత చుట్టరిక ఉంది, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు ఇలాంటి ఆపదలో ఉన్నావని నిన్ను రక్షించడం కోసం వచ్చాను, వచ్చిన పని అయిందని రెక్కలు రెపరపలార్చుకుంటూ ఎగిరిపోయినాడు. శరపంజర బద్ధుడు ఈనాడిప్పుడు. అలా కుప్పకూలి నేల పడిపోయినాడు భీష్ముడు. పడిపోయిన తర్వాత అందరూ యుద్ధాన్ని చాలించారు, ఎక్కడి వాళ్ళక్కడ. చెబుతున్నాడు సంజయుడు. యుద్ధం చాలించిన తర్వాత అందరూ వచ్చారు, గుంపులు గుంపులుగా చేరారు చుట్టూరా.
అనేక మంది బాణములు తగిలినాయి, ఆయాసపడుతున్నాడు, మోకాళ్ళు కిందకు వేళ్లాడిపోతున్నాయి, తలకాయ వెనక్కి వేళ్లాడిపోతుంది. అంటే తల జ్ఞాన కేంద్రం ఇక్కడ తగలకూడదు ఆయుధము దెబ్బ, అందుకని పైన బాణాలు వేయాల, ఇక్కడి నుంచి కింద మాత్రమే బాణాలు వేశాడు. తలకాయ వేళ్లాడిపోతున్నది, దప్పిక వేస్తున్నది, నాలుక పిడచగట్టుకుపోయింది. ఈ గాయముల వెంట నెత్తురు కారుతూ నోట్లోంచి కూడా నెత్తురు వస్తోంది భీష్మునకు. ఎంత బ్రతికినవాడు మనం అనుకుంటాం, మన కళ్ళతో మనం చూస్తుంటాం. యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఉన్నది, ఏమండి లోకంలో అత్యాశ్చర్యకరమైన విషయమేది అని అడిగట. ఎవరు? యక్షుడు ధర్మరాజుని. తన కళ్ళ ఎదుట వివిధములైన విధాలలో అనేక మంది ప్రాణులు చచ్చిపోతున్నా కళ్ళతో చూస్తూనే నేను మాత్రం చావను, చావకూడదు అనుకుంటాడు మనుష్యుడు. ఇంతకంటే విచిత్రం ఏముంది అన్నట్ట. అలాగనే ఎంతటి పరాక్రమశాలి, ఎంతటి ధీశాలి, ఎంతటి విద్యావంతుడు, ఎంత బ్రతికినవాడు, ఎన్ని ధర్మ కర్మలను ఆచరించినవాడు. ఆయన సంధ్యావందనం చేయకుండా సూర్యుడు ఉదయించలేదు, ఆయన సంధ్యావందనం చేయకుండా సూర్యుడు అస్తమించలేదు. ధర్మకర్మ నిర్వహణ సమర్థుడైనటువంటి వాడి జీవితం ఎలా ముగిసింది? పడిపోయి ఉన్నాడు, శరీరం శిథిలమైంది, రొప్పుతున్నాడు. రొప్పుతుంటే ఈ దుర్యోధనుడు వాళ్ళంతా దగ్గరకు వచ్చారు. ఏం కావాలని, కాస్త నీళ్లు కావాలి, దప్పికగా ఉంది అన్నారు. ఆ దుర్యోధనుడికి ఇట్లా సైగ చేశాడు భటులకు. సైగ చేసేటప్పటికి వాళ్ళు బంగారపు కలశాలతో నీళ్లు తీసుకొచ్చారు. నోట్లో వస్తే తాతగారికి కాస్త దప్పిక తీరుతుందని. వాడు వస్తే ఛీ ఏమిట్రా ఇది, ఈ నీళ్ళ నేను తాగేది ఈ స్థితిలో, వాడు అర్జునుడిని పిలవండి అన్నట్ట. అనగానే అర్జునుడు ఉరుకుల పరుగులను అప్పుడప్పుడు వచ్చేశాడు. వచ్చిన తర్వాత అర్జునుడు, తాతయ్య ఏమిటన్నాడు. ఆయన దప్పికగా ఉందిరా, కాసి నీళ్లు కావాలి, అది నీ వల్లనే సాధ్యమవుతుందన్నట్టు. చప్పున వెనక్కి వెళ్ళి రథాన్ని ఎక్కి గాంధీవం ఎక్కుపెట్టి ఒక బాణప్రయోగం చేశాడు. పాతాళంలో ఉన్న పాతాళ గంగను ఉద్ధరణం చేసి బాణము వెంట అలా చీలికగా వచ్చి ఆ ధార నోట్లో పట్టడానికి సిద్ధంగా ఉంది. తల వేళ్లాడిపోతుంది, తాగలేకపోతున్నాడు. ఒకసారి దీనంగా అలా చూచెట్ట. అంటే ఆహారం అందుబాటులో ఉంది, చెయ్యి ఆహారం దాకా వెళ్ళడం లేదు, చేత్తో తీసుకున్న ఆహారము జారి కింద పడిపోతున్నది. ఇది స్థితి. నోరు అలా పెట్టడానికి మెడ కదపలేని స్థితి, తన నోరున్న చోటికి నీళ్లు రాని స్థితి. ఇలా ఒక్కసారి దీనంగా చూశాట అర్జునుడు వంక. చూస్తే వెంటనే ఒక 3 బాణాలు గుత్తిగా ఉండేటట్లుగా అనుసంధానం చేసి సరిగ్గా ఈయన మెడ కింద వచ్చి తగిలేటట్లుగా, అంటే 3 త్రికోణాకారంలో ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఈ 3 మూలికలు ఇలా కలుస్తాయి, సరిగ్గా ముచ్చుడు గంట కిందకు వచ్చేట్టుగా వేసేట. ఆ మూలికలు 3 ఒక మూలికగా మారి ఆ మెడకాయను అలా ఎత్తి పట్టుకున్నాయి. కాళ్ళు ముందు మోకాళ్ళ దగ్గర నుంచి కిందకు వేళ్లాడుతున్నాయి. ఇక్కడి నుంచి ఈ పైభాగం అంతా ముచ్చుడు గుంట వరకు బాణాల పరంపరలు ఉన్నాయి. తలకాయ నేలకి ఇలా వాలిపోకుండా ఇలా స్థిరంగా నిలిచి ఉన్నది. అప్పుడు వచ్చి ఆ ధార నోట్లో పడిందిట. నీళ్లు తాగాడు, తప్పిక తీర్చుకున్నాడు. ఇలా సైగ చేశాడు, రా నాయన అని. అర్జునుడు చెయ్యి పట్టుకొని, నాయనా నువ్వు సమర్థుడివని తెలుసురా, నువ్వు పూర్వము మహర్షివి, నారదుడు చెప్పాడు నాకు ఆ విషయం. అంటే ఈయన మహర్షి ఏమిటి, అర్జునుడు పాండురాజు కొడుకు కదా అంటే, నరనారాయణులు అని 2 ఋషీశ్వరులు ఉన్నారట. బదరికాశ్రమంలో ఉంటారు వారు. చాలా మహాశక్తివంతులైన ఋషీశ్వరులు, తపస్సునకు నిలయమైనటువంటి వారు. వేరే పనే లేదు. భంగము కాని మహా ఉగ్ర తపస్సును ఆచరించినటువంటి వారు నరనారాయణులు. నారాయణ మహర్షి, నరమహర్షి. ఆ నారాయణుని అంశతో ఆవిర్భవించిన వాడు కృష్ణుడు, నరమహర్షి అంశతో ఆవిర్భవించినటువంటి వాడు అర్జునుడు. నాయన శ్రీమద్ రామాయణంలో, రామాయణ కాలంలో ఏకైక ధనుర్ధారి రాముడు, భారత కాలంలో ఏకైక ధనుర్ధారి. ఎవ్వడు విల్లు పడితే ఇంకా మిగిలిన వాళ్ళెవరూ విల్లు పట్టినా ఏమీ ప్రయోజనం పొందలేరో
అట్టి విలువైన విలుకాడు అర్జునుడు. ఈ సంగతి నాకు తెలుసు. నారద మహర్షి చెప్పాడు, నువ్వు ఎంతకైనా తగినటువంటి వాడివిరా అని ప్రశంసించి దుర్యోధనుడిని పిలిచాడు. అయినా అర్జునుడు సామాన్యుడు కాదు. నిజంగా అర్జునుడు విజృంభిస్తే ఒక్కరోజులోని సైన్యాన్ని మొత్తం సర్వనాశనం చేయగలిగిన సమర్థుడైనటువంటి వాడు. అన్నగారి ఆజ్ఞకు బద్ధుడై మామూలు సాదా సీదా యుద్ధం చేస్తున్నాడు, గుర్తించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు అంగీకరించి వాళ్లతో సంధి చేసుకుంటే మీరు వారు కలిసి హాయిగా రాజ్యం సుఖం భోగం అనుభవించండిరా. ఒక్క నీ కారణంగా, నీవంగీకరించని కారణంగా ఇంతమంది ప్రాణులు బలిపెట్టడం ఏమైనా న్యాయంగా ఉందా? వీళ్ళందరినీ చంపడం ధర్మం కాదురా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించిన ఆయన నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు. మూఢో మూర్ఖో గార్ధభశ్చైకరాశయ. మూఢుడు, మూర్ఖుడు, గాడిద ఈ మూడు సమానంట. ఇప్పుడు దాలిగుంటలో కుక్క అనే ఓ సామెత ఉందండి. దాలిగుంటలో పడుకున్నంతసేపు అది ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింట్లోనూ అన్నపుకుండ ముట్టుకోకూడదు. ఆ అన్నపుకుండ ముట్టుకుంటే కట్టెపుల్ల తీసుకొని నన్ను నడ్డి విరక్కొడతారు, ఎవరి చేత దెబ్బలు తినకూడదు, చాలా బుద్ధిగా ఉండాలి అనుకుంటున్నారు దాలిగుంటలో పడుకున్నప్పుడు కుక్క. ఆ పైకి లేవగానే గుళ్ళు దులుపుకుంటుంది. దులుపుకొనేటప్పటికి మళ్ళీ ఎవరింట్లోకి దూరదాం, ఎవరు కొంచెం పరాగ్గా ఉన్నారు చూడకుండగా అక్కడికి వెళుతుంది, అన్నపకుండా ముట్టుకుంటుంది. వాళ్ళు చూశారంటే నడి వెరక్కొడతారు, కుయ్యో అంటూ ఏడుస్తూ పరిగెత్తుంది. సరిగ్గా దుర్యోధనుడు వ్యవహారం. పోనీ అంతటితోనైనా దాలిగుంటలో పడుకున్నప్పుడైనా కుక్క బాగా ఆలోచన చేస్తుంది. దుర్యోధనుడు ఇట్లా చూశాడు, ఇదేదో మన కొంప ముంచే వ్యవహారంలాగా ఉంది. ఈ ముసలి తాతయ్య చచ్చేవాడు చావకుండా ఈ సంధి రాయి వారాలు ఎందుకు ఇప్పుడు, సంధి ప్రేలాపనల బదులుగా అనుకున్నాడు. సరే ఇట్లా సైగ చేశాడు, వెళ్ళిపోండి అన్నాడు. మీరెవరు వినద్దు, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, తాత మనవాడు వరుస, తాత మనవాళ్ళం మాట్లాడుకోవాలన్నాడు. సరే అందరూ పక్కకి తప్పుకున్నారు. తాతయ్య ఏది ఏమైందో అయింది ఇంతవరకు. సరే ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. ఏది ఏమైనా సరే పాండవులకు రాజ్యం ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ రాజ్యం నేనే పరిపాలన చెయ్యాలి. ఈ యుద్ధము ఈ సమయంలో ఆపడం అనేది సాధ్యం కాదు పొమ్మన్నాడు. ఇంకేం చెబుతాడు ఆయన? సుమని ఒక నిట్టూర్పు విడిచి అలా వాలిపోయి పడుకున్నాడు. సరే ఆయన దారిని ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ రాత్రి తెల్లవారులు ఎవరు నిద్రలు పోలే. సరే ఏదో కట్టుదిట్టంగా కాపలా గీపలా కుక్కలు పీక్కు తినకుండగా చచ్చిన శవంతో సమానమే కదండి. భీష్ముడు పడిపోయి ప్రాణాలైతే ఉన్నాయి తప్ప చచ్చిన శవంతో సమానం, పక్కన శవం ఈయన శవం, ప్రాణవాయువులు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దశ. అటువంటి స్థితిలో కాపలా ఏర్పాటు చేశారు. అక్కడికి ఆ ప్రాంతాన్ని యుద్ధరంగానికి దూరంగా మిగిలిన చోట్లకి మార్చుకొని మర్నాడు యుద్ధం ఇక్కడ చేయకూడదు అని నిర్ణయాలు చేసుకుని వెళ్ళిపోయినారు ఎవరిదారిన వాడు. తెల్లవారింది, మంగళతూర్య ధ్వానాలు వినబడ్డాయి, మళ్ళీ యుద్ధ సన్నాహాలు ఏర్పడ్డాయి. 11వ రోజు భీష్ముడు పడిపోయిన 10వ రోజు తర్వాత 11వ రోజు ఉదయం యుద్ధం. ఈ లోపు కర్ణుడు వచ్చాడు. పడిపోయినటువంటి తాతయ్య భీష్ముడు 2 కాళ్ళు పట్టుకొని తలకాయ వంచి దండం పెట్టాడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గోత్రప్రవలు చెప్పి నమస్కారం చేసి, నేను కర్ణుణ్ణి మాట్లాడుతున్నాను తాతయ్య, నన్ను క్షమించు అని కళ్ళ వెంట బటబట కన్నీళ్లు కార్చి పాదాలు తడిపేశాడు. అక్కడ చమత్కారంగా ఓ తమాషా పదప్రయోగం చేస్తారు. తవాక్షిపథంగతగా, నీ కంటిలో పడ్డవాడిని నేను. ఒక నిష్ఠుర ఉంది, ఒక ఎత్తిపొడుపు లాంటి మాట. అక్షిపథంగత అంటే నీ కంట్లో పడ్డవాడినంటే నువ్వు నన్ను ప్రత్యేకంగా ఒక దుర్మార్గుళ్లాగా చూశావు, నీ కంటపడ్డానట్లాగా అని మామూలు అర్థం. అక్షిపథంగత అంటే వేమన శతకంలో పద్యం ఉంది. చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమ.
అక్షిపథంగత అంటే కంటిలో నలుసులాగా పడ్డవాడిని నేను. నన్నంటే నువ్వు సహించలేవు, ఎప్పుడు నన్ను అధిక్షేపణం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి వాడివి అని కొంచెం నిష్ఠురంగా మాట్లాడాడు. సాటివాడు మహావీరుడు పడిపోయినాడు, ఈ ప్రాణాలు పోతాయని తెలిసినా ఆ నిష్ఠుర భావం పోలే. ఒకవైపున ఈ భక్తిభావం ఉన్నది, పెద్దవాడని గౌరవం. ఇలా చూచి దగ్గరకు తీసుకున్నాడు. ఏకేన బాహునా పరిష్వక్త అంటారు. ఆ ఒంటి చేత్తో మెల్లిగా చేయిన లేవ తీసుకొని కర్ణుడి దగ్గర తీసుకొని ఇట్లా గట్టిగా దగ్గరికి తీసుకొని కావిటేసుకున్నట్ట. మరి ఏమనిపించిందో ఆ ముసలి ప్రాణికి, వీడు కూడా మా కుంతి కొడుకే కదా, పాండవుల వలె కౌరవుల వలె ఈ గుండె హత్తుకొని బ్రతకవలసిన వాడే వీడు అనిపించిందేమో ఆయనకు. పైకి చెప్పలేనివి కొన్ని ఉంటాయి ఈ భావాలు. దగ్గరకు తీసుకున్న ఆయన, నీ మీద నాకు వ్యతిరేకత ఏమిటిరా? దుర్యోధనుడు నిన్ను అంటగాగుతున్నాడు, నిన్ను కొంచెం పౌరుషం తగ్గించి మాట్లాడితే, నువ్వు తగ్గితే నీ అండ చూచుకొని విజృంభిస్తూ ఉన్నటువంటి వాడేమైనా కాస్త దారిలో పడతాడేమో అనే ఒక్క ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు నాకు. నీవు మహావీరుడవు, సూర్యుడవు, మహాదాతవు, ధనుర్ధారులలో మూర్ధన్యుడైనటువంటి వాడివి, తక్కువ వాడివని నేను ఎలా అనుకుంటానురా? అనేకములైన యజ్ఞములను నిర్వహింపచేసినటువంటి వాడివి, దుర్యోధనుడి కోసం అనేక స్వయంవరాలకు వెళ్ళి ఆ స్వయంవరాలలో ఉన్నటువంటి ఆ కన్యలందరినీ అపహరించి తీసుకొచ్చినటువంటి వాడివి అని ఆయన గొప్పదనాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ ఓ చిత్రమైన సన్నివేశం ఉంది, అది చెప్పాలి. అదేమిటంటే, కర్ణుడు పరాక్రమరహితుడేం కాదు, బాగా పరాక్రమం కలిగిన వాడు. కారణం ఏంటంటే సూర్యుని కుమారుడు కాబట్టి, సూర్యతేజ సమన్వితుడైన వాడు, ఉత్తమ క్షత్రియాంగన గర్భవాసమునందు జన్మించినటువంటి వాడు. పరాక్రమానికి తక్కువేం లేదు, కాకపోతే పెరిగిన వాతావరణాన్ని బట్టి కాస్త ఆ సేవాధర్మం, అయ్యగారు అయ్యగారు అని ఆ చుట్టూ తిరిగే ఓ లక్షణం ఉంది, దాన్ని ఎవడు మార్చగలిగింది లేదు. అతడు యజమాని, తాను సేవకుడు కనుక యజమానికి ఏది నచ్చుతుందో అది మాట్లాడడం సేవకుడు చేసే పని. అంతే తప్ప యజమానికి ఇది మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచించడం అంతవరకు అవసరం లేదు సేవకునకు. ఎందుకంటే అయ్యగారికి అనవసరంగా కోపం తెప్పించడం ఎందుకు? అయ్యగారికి కోపం వస్తే దానివల్ల నాకు నష్టం కానీ లాభమేం లేదుగా. నేను నష్టపోతాను గనక, నా లాభం పోతుంది గనక అయ్యగారికి నచ్చినట్లే మాట్లాడతా తప్ప అయ్యగారికి మేలు కలగడం కలగకపోవడం నేనా చేసేవాడిని. ఇది సరిగ్గా సేవాధర్మం. అదే అన్నాడు, సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమయ్యొప్ప వాచావాత్సల్యము చూపే కర్ణుడిటు. ఎంత ఖచ్చితమైన అనాలిసిస్ అంటే అంత అనాలిసిస్. తిరుపతి వారి పద్యం ఇది. అంటే నువ్వు పరాక్రమశాలివి. చిత్రం ఏమిటంటే, ఇక్కడ ధర్మరాజాదులు జూతమాడారు, శకుని చేత జూతం ఆడించాడు దుర్యోధనుడు. జూతంలో ఓడిపోయినారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయినారు అరణ్యాలకి. వెళ్ళిపోతే ఇక్కడ నుంచి దుర్యోధనుడికి అభ్యుదయం కలిగించాలని కర్ణుడు ఎన్నో దేశాల మీదకు వెళ్ళి, దుర్యోధనుడు వెళ్ళి వాడేమో జయించుకుంటూ వచ్చి వైష్ణవ యాగాలు చేయించాడు. వీడు వెళ్ళి ఏం చేశాడు, వాళ్లతో మైత్రిని నెరపుకొని వాళ్ళనందరినీ లోబరుచుకున్నాడు దుర్యోధనుడు. అంటే దరిదాపుగా దుర్యోధనుని పక్షంలోకి వచ్చేస్తున్నారు సామంతరాజులంతా. అది పరిస్థితి. అప్పుడు కుంతీదేవి వెళ్ళి వాళ్ళ వాకిట్లో కూర్చునేదిట. కూర్చునేటప్పటికి, అమ్మ కుంతి వచ్చిందిరే, ఏమిటి అమ్మా, ఎందుకు వచ్చావు, ఎందుకు రావడం ఏమిటి నాయన, మాయదారి కౌరవులు నా బిడ్డలకు ఎంత అన్యాయం చేశారో తెలుసురా మీకు, పాండవులందరి ఐశ్వర్యాన్ని కాజేశారు, అది చాలదని మా కోడల్ని తీసుకొచ్చి నిండు సభలో వలువలుడ్చి అవమానం చేశారా. ఒక క్షత్రియాంగనగా పుట్టాను, ఒక క్షత్రియాంగనకు జరిగినటువంటి అవమానాన్ని ఈ కళ్ళతో చూడలేక తట్టుకోలేక గుండె పగిలి చచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీరందరూ ఆ దుర్యోధనుడి వైపు పక్షంలోకి మరలిపోతున్నారని తెలుస్తున్నది. మరి మాకు ఎవర్రా దిక్కు, మీరు అండగా నిలవబడకపోతే అనేదిట. అప్పుడు వాళ్ళ, మేము మీ పక్కే ఉంటామమ్మా, పాండవుల వైపే అని వాళ్ళు అభయం ఇచ్చేవాళ్ళట. ఈ కర్ణుడు దుర్యోధనుడు విశ్వప్రయత్నం చేసి కుండెడు పాలు పోగు చేస్తే ఈ కుంతీదేవి వెళ్ళి ఓ ఉప్పు రాయబడేసి వచ్చేది.
దాంతో మొత్తం పక్షమంతా ఇటువైపు తిరిగిపోయేవాళ్ళట. ఈ మొత్తము 13 సంవత్సరములలో జరిగిన వ్యవసాయం ఇది. దానికి ఫలసాయం 7 అక్షౌహిణుల సేన పాండవుల వైపు నిలవడం. ఆ కర్ణుడు వచ్చాడు. అన్ని జయాలను పొందినటువంటి మహావిక్రమ సంపత్తి కలిగిన వాడివిరా అబ్బాయి, కనుక నీవు ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ యుద్ధాన్ని విరమణం చేసేట్టుగా, నీ స్నేహితుడు కదా వాడికి కాస్త 4 మంచి మాటలు నచ్చ చెప్పరా, వాడు వింటాడు, నువ్వు చెబితే వింటాడు అనేటప్పటికీ ఇప్పటికైనా కర్ణుడు మెత్తబడినట్లయితే కురుక్షేత్రం ఆగిపోయేది. ఆగిపోతే ఆనాడు ఉన్నటువంటి జనక్షయం తగ్గిపోయేది, జనక్షయం జరగకుండా ఉండేది. కర్ణుడు స్థిరప్రజ్ఞుడై ఒకటే ఒక మాట అన్నాడు, తాతయ్య జరిగేదేమిటో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు కుంతీ తనయుడు అనే విషయాన్ని నువ్వు చెప్పక్కర్లేదు, నాకు ఇంతకు ముందే తెలిసింది, కృష్ణుడు మొన్న చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ నేనిప్పుడు దుర్యోధనుని వైపు నుంచి యుద్ధ విరమణ ప్రతిపాదనం చేసే స్థితిలో లేను. పోవలసిన వాళ్ళు పోవలసిందే, ఉండవలసిన వాళ్ళు ఉండవలసిందే. యుద్ధ విరమణ ప్రయత్నం మాత్రం ఇప్పుడు చేసే అవకాశం లేదు. కనుక యుద్ధము చేయవలసిందే, నా నిర్ణయం ఇది అని చెప్పాడు. సరే మీ ఇష్టం నాయన, మీరు కుర్రవాళ్ళు మీకు తోచినట్లు చేస్తారు. ముసలివాడిని, అంపశయ్య మీద పడున్నవాడిని నే చెబితే మామూలు రోజుల్లోనే వినలేదు, ఇప్పుడు ఏమి వింటారా? యథేచ్ఛసి తథాకురు, నీకు ఏది మంచిదని తోస్తే అదే చేయిపో అన్నాడు. అందుకనే కర్ణుడు లేని భారతమా అన్న మాట ఎక్కడ పుట్టిందంటే, ఎక్కడ కురుక్షేత్ర మహాసంగ్రామము జరగకండగా ఉండడానికి బీజములు పడ్డాయో అక్కడల్లా ఎగసందోషి మళ్ళీ యుద్ధోన్మాద స్థితిని కలగజేసిన వాడు కర్ణుడు. అందుకని కర్ణుడు లేని భారతమా అన్నారు. చివరి వరకు నడిపినవాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో విజృంభించి భీముడు ప్రతిజ్ఞ చేశాడు, కురుపతి పెందుడల్ విరుగగొట్టెదా కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులని ఏకుల్జూచుచుండన్. పెద్ద వీరావేశంతో. ఆ సమయంలో చిన్నవాడు వికర్ణుడు, దుర్యోధనుడి తమ్ముళ్లలో ఒక తమ్ముడు. ఏమమ్మా ఇది అన్యాయం, ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ధర్మశాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ధర్మ విజిత కాదు అధర్మ విజిత, ఇది నేను నిరాఘాటంగా చెబుతున్నాను, ఇది అన్యాయం అన్నాడు. అప్పుడు లేచి కర్ణుడు, పిచ్చికాకి పిల్లకాకి విరాను, నీకేం తెలుసు అసలు? యుద్ధము రాజ్యతంత్రము అనే తెలిసిన పెద్దవాళ్ళు మనగాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, నోరు మూసి కూర్చున్నారు, మాట్లాడలేక. తగుదురమ్మ అని ధర్మపర్ణాలు చెబుతావా? గౌర్ గౌర్ గౌహు, పశువు 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 అన్నట్టు ద్రౌపదిని చూచి. ఇక అక్కడి నుంచి రోషకావేశాలు పెరిగిపోయినాయి, యుద్ధం అక్కడ బీజం పడింది. అలా ఎక్కడైతే అరణ్య పర్వంలో మాట ఓసారి ఎగతాళి చేద్దామని హంగు ఆర్భాటాలతో దుర్యోధనుడు బయలుదేరి వచ్చాడు, ఘోషయాత్ర నెపం పెట్టుకొని. అక్కడ యుద్ధానికి సిద్ధమైతే యుద్ధంలో కర్ణుడు ఓడిపోయినాడు, దుర్యోధనుడు ఓడిపోయినారు, పట్టుకున్నారు, తీసుకుపోయినారు. ధర్మరాజు గారు భీమార్జులను పంపించాడు, వాళ్ళని వదిలించాడు గంధర్వుల చేతిలో నుంచి. విడుదల పొందినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ అవమాన భారంతో తలకాయ ఎంచుకొని వచ్చారు. యుద్ధం జరుగుతుండగా కర్ణుడు పారిపోయినవాడు ఎక్కడ పోయినాడో తెలియదు. దుర్యోధనుడు ప్రాయోపవేశం చేశాడు, ఇక్కడ దర్భలు పరుచుకొని చచ్చిపోతాయి, ఇక నాకు బ్రతుకక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదని. ఆ సమయంలో వాడికి ఒక స్వప్నం వచ్చింది. వీడిని పాతాళ లోకంలోకి తీసుకుపోయారు కొందరు రాక్షసులు. కొన్ని రహస్యాలు చెప్పారు. మేమందరం నీకు అండదండగా ఉంటాం, నీవు యుద్ధానికి సిద్ధం కా, యుద్ధం మాత్రం విరమించవద్దు, యుద్ధం జరిగితే మేమందరం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, రాక్షస బలగమంతా ఇటువైపు వస్తాం అని వాళ్ళు అభయం ఇస్తే కథ చప్పున మెళుకు వచ్చింది. అప్పటిదాకా ఎడు తిరిగాడో తిరిగి అప్పుడు వచ్చాడు కర్ణుడు. వచ్చి ఇక ఎక్కడ లేని వీరాలు మాట్లాడి, నేను లేను, ఉన్నట్లయితేనా అన్నాడు. సరే ఉన్నా అంతే, లేకున్నా అంతే. పారిపోయినవాడు నేనుంటే జయం వచ్చేదంటే అది ఎంతవరకు నమ్మదగిన మాట? ఇలా ఎక్కడ చూచినా కర్ణుడు యుద్ధము సమసిపోతుంది అన్నప్పుడల్లా ఆయన పాత్ర ప్రవేశిస్తుంది, యుద్ధాన్ని ఎగసందోస్తుంది.
అంటే ఇవాళ చాలామంది అంటుంటారు, ఇన్ఫార్మర్ అనేటువంటి మాట ఒకటి వినపడుతుంది చాలా. దేవతల పక్షాన వచ్చినటువంటి దుర్యోధనుడి పక్షాన చేరినటువంటి ఇన్ఫార్మర్ కర్ణుడు. అసలు రహస్యం ఇది. యుద్ధం జరిగి తీరాలి. ఇది ప్రళయం, యుగాంత ప్రళయకాలం. జననాశం కావాలి. జననాశం కావడం కోసమేగా ఈ భారత మహాయుద్ధం. ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇది ఆగిపోతే, అందువలన ఆగకండగా ఉండడానికి తమ పక్షంలోని సూర్యాంశతో ఆవిర్భవించినటువంటి వాడిని అవతలి పక్షంలో వారేశారు. ఇవన్నీ కర్ణునకు తెలుసునా తెలియదా అంటే తెలియదు, కానీ దానికి దేవతల ప్రేరణకు అనుగుణమైన నడక కలిగినటువంటి వాడు కర్ణుడు. సరిగ్గా ఇక్కడ కూడా అవే మాటలు చెప్పాడు. ఏం లాభం లేదు, యుద్ధము విరమించాలనే మాట నా నోటి మీదుగా రాదు. దుర్యోధనుడి దగ్గర రాజ్యాన్ని పొందాను, దుర్యోధనుడి దగ్గర ఐశ్వర్యాన్ని స్వీకరించాను, సుఖాలు భోగాలు దుర్యోధనుడి వలన అనుభవిస్తున్నాను. దుర్యోధనుని మనోభిప్రాయమే నా అభిప్రాయం, కానీ దీనికి భిన్నంగా నేను నడిచేది లేదుగాక లేదు అన్నాడు. సరే నాయన, ఏం చేస్తాం, మీ ఇష్టం పొండి అన్నాడు. ఇక్కడికి భీష్మ పర్వం పరిసమాప్తమైంది. కర్ణుడు వెళ్ళిపోతున్న తర్వాత ద్రోణ పర్వం ప్రారంభం. ద్రోణాచార్యునికి పట్టాభిషేకం చేయడం, అది అంతా కథ. ఇక్కడ మనం భీష్ముడి గురించి నిన్న కొంతవరకు ప్రస్తావన చేసి ఒకచోట ఆగాం. ఆ భీష్ముని యొక్క చరమస్థితి కూడా మనం చెప్పుకోవాలి. నిన్నటి రోజున భీష్ముడు చేసినటువంటి దోషమేమి, ఆ దోషము యొక్క పరిణామ స్థితి అనుభవంలో ఎంత భీకరంగా ఉంటుంది, అది భీష్ముడు ఎలా అనుభవించాడు, ఇవన్నీ చెప్పుకున్నాం. 2 దశలు. ఒకటి 6 తరాల మరణం చూడడం, రెండవది శరీరమంతా గాయములైపోయి సుమారు 42 రోజులు అలా పడి ఉండడం, ప్రాణం శోష వచ్చే ప్రాణం పోయే ప్రాణం, గాయములు సలుపులు, ఇది బాధ. కానీ జీవితకాలం అంతా కృష్ణస్వరూపాన్ని భావనం చేసి కృష్ణోపాసనం చేసి కృష్ణుని యందు అమితమైన భక్తి తత్పరతను ప్రదర్శించినటువంటి మహానుభావుడు భీష్ముడు. భగవద్గీతలో స్వయంగా స్వామి చెప్పిన మాట, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తునకేమీ నాశనం ఉండదు, వాడు నష్టపోడు, నష్టపోనివ్వను, ఇది ప్రతిజ్ఞ. మరి ఈ భక్తికి భావం ఏమిటి, సమాధానం? మరి ఇందాక చెప్పుకున్నాం, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్య అందరినీ చెప్పుకున్నాం. భీష్ముడు కూడా భక్తుడే కదా. మరి భగవద్ అనుగ్రహం ఎలా ఉంది, ఈయన ఎడల ఉందా లేదా, అసలు పట్టించుకున్నాడా పట్టించుకోలేదా? ఒక్క రహస్యం వెనక్కి వస్తే, నిన్న చెప్పుకున్నాం, భగవద్గీత ప్రారంభమయ్యే ముందు అర్జునునకు మాయా మోహం ఎలా కల్పించాడో ధర్మరాజునకు కూడా అలాంటి ఓ మాయామోహం కల్పించాడు భీష్ముని మీద ఉన్న అనుగ్రహ భావంతో. యుద్ధమంతా అయిపోయిందిరా, నాకు ఈ రాజ్యం అక్కర్లేదన్నాడు ఆయన. ఇంకేమిటయా, విజయాన్ని పొందావు, రాజ్యం నీవు స్వాధీనమైంది, ఇప్పుడు కాదంటావు ఏమిటంటే, ఇంత పాపాన్ని నేను మూట కట్టుకున్నాను, నేను యుద్ధం చేసి ఈ పాపం పోగొట్టుకోవడానికైనా నేను వెళ్ళి హాయిగా అడవుల్లో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేస్తాను, ఈ రాజ్యం పట్టాభిషేకం ఇవేమీ అక్కర్లేదు నాకు అన్నాడు. అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు కృష్ణుడు, నీకేం భయం లేదు, నువ్వు వెనకాల రా, పట్టాభిషేకం చేసుకో, నీకు అధర్మ భయ శంక భయం ఉంది, అంటే నేను అధర్మం చేశానేమోననే భయం, ఆ శంక నీకు నివారణం చేస్తాను అని ధర్మరాజుని తీసుకుని వెళ్ళి భీష్ముడు ఎదురు కూర్చోబెట్టాడు. భీష్ముడు ఎదురు కూర్చోబెట్టి ధర్మాలన్నీ చెప్పమన్నాడు. ఆయన ధర్మాలని చెప్పాడు. ఇది కూడా చెప్పుకున్నాం రాత్రి. ధర్మాలు చెబుతుంటే ఆయన వింటున్నాడు, చాలా బాధపడుతున్నాడు. బాధోపశమనము కలిగించడం కోసమే ఈ ధర్మశ్రవణం. భగవంతుడికి లక్ష్యాలు 2. ఒకటి, భీష్ముడు పోతే భీష్ముడికి తెలిసిన విషయాలు లోకానికి తెలియవు కనుక భీష్ముడు ఉండగానే భీష్ముని ద్వారా ఈ రహస్యాలు బయటికి రావాలి, ఆ ధర్మ సూక్ష్మాలు లోకానికి తెలియాలంటే. మరి ఆయన చావుకు ఉంటే ఉండనివయ్యా, ధర్మాత్ముడికి చావు లెక్క కాదసలు. కనుక బాధ బాధే, అనుభవం అనుభవమే. కానీ ధర్మము చెప్పు అని అడిగినప్పుడు ధర్మము తెలిసిన వాడు చెప్పకపోతే మహాపాపం వస్తుంది. అట్టి పాపభీతితోనైనా ఆయన చెబుతాడు. కాబట్టి ధర్మము శ్రవణము చేయడం వలన పాపము పోతుంది, ధర్మరాజుకి పాపం పోతుంది,
పాప శంక భయం పోతుంది. ముందు నే పాపం చేశానే అనే శంక పోతుంది. చెప్పడం వలన ధర్మరాజుకు పోతుంది, వినడం వలన విన్నవాళ్లకు పోతుంది పాపం. పాపోపశమనం జరిగి ఇది మొత్తము సమాజానికి భవిష్యత్తులో అందరికీ తెలిసే అవకాశం ఏర్పడుతుందని, అంటే ధర్మరాజు గారితో పాటుగా మరికొందరు విన్నారు. ఆ విన్నవారి వలన ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ ధర్మాలు లోకానికి చెబుతారు, వాళ్ళు ఆచరిస్తూ ఉంటారుగా. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రంగం ప్లాట్ఫారం ఏర్పాటు చేశాడు, రంగస్థలం. అక్కడ ఆయన అనేక ధర్మములు చెప్పాడు. మోక్షధర్మములు, రాజధర్మములు, ఆపద్ధర్మములు, క్షత్రియ ధర్మములు, బ్రాహ్మణ ధర్మములు, వైశ్య ధర్మములు, శూద్రధర్మములు, యజ్ఞయాగాది కర్మానుష్ఠానములు. అబ్బో ఎంత చెప్పాడో చెప్పడానికి వెళ్ళే. అన్నీ అయిపోయినాయండి. ఇక చివరి దశ. కోధర్మ సర్వధర్మాణ భవత పరమోమత. ధర్మాలన్నిటిలో ఉత్తమోత్తమైన ధర్మం ఏది? ఉపాసించదగిన దేవతలందరిలో ఉపాస్యుడైన దేవత ఎవ్వరు? కిముపాస్య ప్రశ్న వేస్తారు. అంటే అప్పుడు దానికి సమాధానం చెబుతారు భీష్ముడు వారు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మభి మహర్షిభి. చాలా ప్రసిద్ధములైనవి, భగవంతునకు సాక్షాత్తుగా అన్వయించకపోయినా భగవంతుణ్ణి గుర్తించడానికి సహకరించేవి అయినవి నామములు. ఇవి 1000 నామములు ఉన్నాయి అని. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. మొత్తం 1008 నామాలు 108 శ్లోకాలలో విస్తరించి చెప్పారు. దీనికి శంకర భగవత్పాదుల వారు తదనంతర కాలంలో భాష్యం రాశారు. అన్నీ చెప్పి ఇది ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పక భగవద్ అనుగ్రహాన్ని, ప్రీతిని పొందుతారు. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. అచ్యుతుడిదిగో ఎదురుగా ఉన్నాడు అని విష్ణు సహస్రనామం చివరిగా చరమస్థితిలో భీష్ముడు తాను ఉచ్చరించి ధర్మరాజునకు ఉపదేశం చేసి లోకానికి చెప్పాడు. విష్ణు సహస్రనామం శక్తివంతమా కాదా ఇవాళ మనం విచారం చేస్తాం. శక్తివంతము అని చాలామంది చెప్పొచ్చు, కానీ ఎలా శక్తివంతమని చెప్పలేరు. అది అనుభవంలో తెలియవలసిన విషయం. నా వరకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా చచ్చిపోయే ముందు ఒక మాట చెప్పి చచ్చిపోయినారనుకోండి, దాన్ని ప్రపంచం అంతా విశ్వసిస్తుంది, చట్టం కూడా విశ్వసిస్తుంది, సుప్రీంకోర్టు కూడా విశ్వసిస్తుంది. ఎందుకంటే మరణవాంగ్మూలము అబద్ధము రాదు అని ఏదో ఒక విశ్వాసం. భీష్ముడు చస్తూ చెప్పిన మాటలు ఇవి. విష్ణు సహస్రనామం చేస్తే వాడు తరిస్తాడు. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్చ నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆర్తా బాధలు పడేవాడు, అయ్యో అయ్యో కొయ్యో మర్రో రకరకాల బాధలు. విషణ్ణా పైకి ఏడ్చేవాళ్ళు ఆర్తులు, లోపలే కుమిలిపోయేవాళ్ళు విషాదం పొందినవాళ్ళు. విషాదం లోపల ఉంటుంది, మనస్సుకు సంబంధించింది. శిథిలాశ్చ బాగా బతికాడండి ఆయన మహానుభావుడు. ఇవాళ శిథిలమైపోయినాడు. ఒకప్పుడు 20 మైళ్ళ దూరం నడిచేవాడండి గంటకి, ఇప్పుడు 20 అడుగులు నడవలేకపోతున్నాడండి. శిథిలాశ్చ భీతాహ. రేపు ఏమిటో ఎలా గడుస్తుందో. ఇవాళ వరకు బాగానే ఉంది, కానీ రేపటి రోజు పరిస్థితి ఏమిటో. రిటైర్ అవుతున్నా అంటే ప్రతి వాళ్ళకి భయం ఉంటాయి. ఏం భయపడక్కర్లే. నిన్నటిదాకా జరిగింది, రేపటిదాకా జరుగుతుంది. నిన్నటిదాకా ఉద్యోగంలో ఉన్నావు, రేపటి నుంచి ఉద్యోగంలో ఉన్నావు. ఇది ఒక్కటే తేడా. ఉద్యోగపరమైన బాధ్యతలుండవు, హ్యాపీగా బ్రతకచ్చు. కానీ నేను ఉద్యోగంలోంచి రిటైర్ అయిపోతే నాకు వచ్చే సంపాదనలో తగ్గిపోతుంది కదా. తగ్గిపోతే మా ఆవిడ రోజు రూపాయి లెక్క చూడటానికి అలవాటు పడింది. 50,000 తీసుకురావాల్సింది 25,000 తీసుకొస్తే 25,000 సంపాదించే మొగుడు కదా వీడు, వీడినేం గౌరవించాలే, ఆ 25% గౌరవిస్తే చాలే అనుకుంటుందేమో. భీతా భయం. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. అత్యంత ఘోరతరమైన మహావ్యాధి పీడతో ఉన్నటువంటి వాళ్ళైనా సరే సంకీర్చ నారాయణ శబ్దమాత్రం. నారాయణ అంటే చాలుట.
అది సంకీర్తనం చేస్తే విముక్త దుఃఖము తొలగిపోయి సుఖినః భవంతి, సుఖవంతులవుతారు. ఇది దుఃఖము అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి? సామాన్యమైనటువంటిది దుఃఖం కానీ సుఖం కానీ మనస్సునకు సంబంధించినవి, ఆత్మకు సంబంధం లేనివి. కానీ నిజమైన దుఃఖము మోహము వలన కలిగినది. ఆ మోహము మనస్సునకు ఏర్పడడం వలన కలిగినది. ఆ దుఃఖము ఆత్మకు జ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది. ఈ దుఃఖము సంసారాత్మకంగా ఉంటుంది, వ్యామోహానికి కారణము సంసారం కనుక. విముక్త దుఃఖ, ఈ దుఃఖం తొలగిపోతుంది. సుఖినః, ఒక ఆయనకి తాటిపండు అంటే మీకు బాగా విషయం అర్థం కావడం కోసం చెప్తున్నా ఈ సన్నివేశం. ఒక ఆయనకి తాటిపండు తినాలి అని కోరిక. తాటిపండు కావాలనుకున్న రోజు వస్తుందే, పండేదాకా ఒక 6 మాసాలు తాటిపండు కావాలి, తాటిపండు కావాలి, తాటిపండు కావాలి ఎదురు చూశాడు. సరే, తాటిపండు పండింది, చెట్టు మించి రాలి పడింది. అబ్బా తాటిపండు వచ్చింది అనుకున్నాడు. దాన్ని తంపట వేశాడు, బాగా కాల్చాడు. ఆ పైన ఉన్న బెరడంతా తీసేశాడు. పచ్చగా బంగారం రంగులో ఉంది ఆ లోపల, బాగా కాలి. ఆ టెంకను తీసుకొని ఇక చీకట మొదలుపెట్టాడు. తీయగా ఉన్నది ఆ రసం వస్తుంటే, బా ఎంత బాగుంది, ఎంత బాగుంది. అంతా అయిపోయింది. ఈ టెంక అవతల పారేశాడు, రసం పీల్చడం అయిపోయి. మూతి కడుక్కుందామని బావి దగ్గరికి వెళ్ళాడు. బెక్కడితో నీళ్లు తోడారు. మూతికి ఇట్ట దుడిచాడు. ఈ పంటలో పీచి ఇరుక్కుంది, ఈ పంటలో పీచి ఇరుక్కుంది. పీక్కోవడం మొదలుపెట్టాడు. ఈ పీక్కుంటూ ఏం చేశాడు, ఇకలా లాభం లేదని చెప్పి ఓ పిన్నీస్ తీసుకొచ్చి కుట్టడం మొదలుపెట్టాడు. చిగుట్లో దిక్కింది. ఇంకో పుల్ల తీసుకున్నాడు. పన్నుకు మధ్య ఇంత ఎడం వచ్చేసింది. ఇప్పుడు వీడు నిజానికి సుఖపడినట్ట దుఃఖపడినట్లా చెప్పండి? సుఖపడాలి అనుకున్నాడు. తాటిపండు వచ్చేదాకా 6 నెలలు ఎదురు చూచి ఏడ్చాడు. తాటిపండు వచ్చిన తర్వాత 5 నిమిషాలు సంతోషపడ్డాడు. పీకు తింటాం అయిపోయింది, అరగంట. తర్వాత మళ్ళీ చిగుళ్ళు వాచిపోయి పళ్ళల్లో పీచులు పీక్కోవడానికి చేసిన సాధన వలన ఈ పళ్ళు దూరమైపోయి చిగుళ్ళు వాచి పుండ్లు పడి 6 మాసాలు తీసుకున్నాడు. మళ్ళీ లౌకికములైన విషయ సంబంధములైన సుఖములన్నీ చూడడం కావచ్చు, వినడం కావచ్చు, తినడం కావచ్చు, స్పర్శ కావచ్చు, ఇవన్నీ సుఖాలు విషయగతములైన సుఖములు. విషయాంతరంలోకి వెళ్ళేటప్పటికి దుఃఖములుగా పరిణామాన్ని చెందుతాయి. కనుక నిజమైనటువంటి సుఖం ఆత్మానంద సుఖం, బ్రహ్మానంద సుఖం. విముక్త దుఃఖాః సుఖినో భవంతి, వాళ్ళకి మోక్షం వస్తుందిరా. ఈ శ్లోకం మీద దరిదాపుగా 5-6 గంటలు విస్తరించి చెప్పుకోదగిన అనేకములైన ఆఖ్యాయులతో కాలతో కూడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆర్తులెవ్వరు, విషణ్ణులెవ్వరు, శిథులెవ్వరు, భీతులెవ్వరు. మొత్తము శ్లోకం మీద ప్రతి పదానికి విస్తరించి చెప్పుకునేటువంటి పురాణ వాంగ్మయంలోని కథలు ఎన్నో ఉన్నాయి. కనుక దుఃఖము తొలగిపోతుంది, సుఖము సంప్రాప్తమవుతుంది. సంసారము వలన ఏర్పడిన దుఃఖము తొలగింది, సుఖము ఆనందం కలుగుతుంది. ఇది భీష్ముడు మరణిస్తూ చెప్పిన మరణ వాంగ్మూలం. కనుక ఇది శక్తివంతమైంది. ధర్మరాజు గారు అన్నీ విన్నాడు. ఇక భీష్ముడు కృష్ణుని ముఖంలోకి అలా చూచాడు. ధర్మరాజు ముఖంలోకి చూడటం అయిపోయింది, చెప్పడం అయిపోయింది. అయ్యా, చెప్పవలసిందంతా చెప్పానని అనుకుంటున్నాను. ఇక మరి నేను ఈ శరీరాన్ని చాలించాలనుకుంటున్నాను. మీరు గనక అనుమతి ఇచ్చినట్లయితే నేను ఈ శరీరాన్ని చాలిస్తాను అని 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. చేస్తే ఈ అంతర్నేత్రం వికసించింది. ఒక్క స్వరూపాన్ని భావనం చేశాడు. ఇంతకు ముందు తాను 10వ రోజు యుద్ధం చేసేటప్పుడు 9వ రోజు కృష్ణుని చేత ఆయుధం పట్టిస్తాను అని తాను ప్రతిజ్ఞ చేసిన దానికి అనుగుణంగా అర్జునుని రథంలో నుంచి రథపు పగ్గాలు పట్టుకున్నవాడు పగ్గాలు వదిలేసి పైకి ఎగసి వస్తున్నప్పుడు, కిందికి దూకుతున్నప్పుడు ఏ రూపమైతే ఉందో ఆ రూపాన్ని గుండెలో పదిలంగా దాచిపెట్టుకున్నాడు. ఏది బాణాల గాయాల దెబ్బలు ఉన్నంత కాలం, ఈ ధర్మ ప్రసంగాలు చేస్తున్నంత కాలం ఈ మూర్తే భాషిస్తున్నది. అంతర్నేత్రంలోకి వెళ్ళగానే కుప్పిల్చి జగసిన కుండలముల కాంతి గండ భాగం బెల్ల గప్పికొనగా, ఇది పోతన గారి పద్యం. స్వామి అనుమతి ఇవ్వమన్నాడు. అన్నాడు ఆయన. కళ్ళు మూసుకున్నాడు.
ఈ రూపము భాషించింది. ఒక్కసారి కుంభకం చేశాడు. కుంభకం అంటే ప్రాణాయామం 3 రకాలు: రేచకము, పూరకము, కుంభకము అంటారు. రేచకం అంటే లోపల ఉన్న గాలిని బయటికి వదిలేసి అలా ఉండడం రేచకం. పూరకం అంటే బయట ఉన్న గాలిని లోపలకు పీల్చి నిలబెట్టడం. నిలబెట్టినట్లయితే ఇది రేచకంతో చేస్తే రేచక సహిత కుంభకము, పూరకంతో చేస్తే పూరక సహిత కుంభకము అంటారు దీన్ని. లేదు, రేచక పూరకములతో సంబంధం లేకుండా కేవల కుంభకం ఉన్న స్థితిలో అలా ఉండిపోవడం ఏదైతే ఉందో అది కేవల కుంభకము అంటారు. ఇది అభ్యాసం వలన సాధ్యమవుతుంది. యోగశాస్త్ర రహస్యం ఇది. సరే, ఈయనేం చేశాడు? వాయుపూరణం చేశాడు. ఒక్కసారిగా సుషుమ్నా నాడి మేలుకున్నది. శరీరమంతా వాయుపూరితమైంది. అందరూ చూస్తూ ఉన్నారు ఎదురుగా. రమారమి 300 మంది మహర్షులు ఉన్నారు ఈ ధర్మశ్రవణం చేయడానికి అక్కడికి వచ్చినటువంటి వాడు. అందరూ చూస్తూ ఉండగానే ఈ భీష్ముని శరీరంలో ఉన్నటువంటి ఈ బాణములు ఏవైతే ఉన్నాయో ఈ బాణములన్నీ ఒక్కసారిగా ఆ శరీరంలో నుంచి బయటికి చప్పట్లు కొడితే పిట్టలెగిరిపోయినట్టుగా ఎగిరిపోయినాయి. బాణములు లేని బాణరహితమైనటువంటి శరీరం. ఒక్కసారిగా ఈ గాయాలన్నీ ఇది కృష్ణానుగ్రహం. గాయాలన్నీ మానిపోయినాయి. అవయవభంగ రహితమైనటువంటి స్థితిలో శరీరము పరిపుష్టమైంది. ప్రాణవాయువు ఉత్క్రమణం చెందింది. నోటిలోంచి ప్రాణవాయువు లేచిన ఈ మహా తేజస్సు అనంత వాయువు ఆకాశంలో కలిసిపోయినాయి. ఇది భీష్మ నిర్యాణం. నిన్న చెప్పుకున్నంతా నెగిటివ్ షేడ్ భీష్ముని వైపు, ఇవాళ చెప్పుకున్నదంతా పాజిటివ్ షేడ్. ఖచ్చితంగా భీష్ముడు ఈ 2 రకాల అనుభూతులు కలిగినవాడు. వెనుక ఏం చేశావో మనకెవ్వరికి తెలియదు. ఇవాళ ఏం చేయాలో మనం తెలుసుకోవాలి, తదనుగుణంగా నడుచుకోవాలి. భగవద్విధేయులై ఎవరైతే జీవితాన్ని ధర్మమయం చేసుకుంటారో వారికి కృష్ణానుగ్రహం భీష్మునికి వలె కలుగుతుంది. వెనకటి ప్రారంధాలు తగ్గుతాయా పోతాయా ఉంటాయా అంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నిన్నటి గురించిన విచారం నీకు అక్కర్లేదు, రేపటి గురించిన విచారం నీకు అవసరం. నిన్నటి గురించి ఆలోచించగా రేపటి గురించి ఆలోచించగా కేవల వర్తమానంలో బ్రతికేటువంటి వాడు భ్రష్ట జీవితం గడిపిన వాడి కింద లెక్క. నిన్న జరిగిన చెడును మరిచిపో, రేపు రాబోయే మంచిని గురించి ఆలోచించు. మంచి అంటే నీ జీవితానికి మంచి అంతే తప్ప బాగా డబ్బు సంపాదించడం, కట్టలు తీసుకెళ్ళడం, దాచిపెట్టడం, స్విస్ బ్యాంకులో దాద్దామా ఇంకో బ్యాంకులో దాద్దామా అది కాదు. అది అభివృద్ధి కానే కాదు. అసలు ధనము సుఖం ఇస్తుందా అంటే రూపాయి వస్తువును 5 రూపాయలు పెట్టి కొనడానికి మనకు వస్తుంది. ఈ మధ్య ఓ మాట బాగా వినపడుతుంది. అంటే ఈ సన్నివేశంలో చెప్పదగిన విషయం కాకపోయినా మన కోసం చెప్పుకుంటున్నాం. ఈ మధ్య ఎన్ఆర్ఐలు బాగా పెరిగిపోయి దేశంలోకి వచ్చి వాళ్ళు రూపాయి వస్తువుని 15 రూపాయలు చేశారండి, మనం కొనలేక చస్తున్నామన్నారు. ఇది అపవాదం. అపవాదం ఏం అక్కర్లా, యథార్థం కూడా అంతే. డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉన్నవాడు ధర్మ విధేయుడై జీవనం చేస్తాడు. అవసరానికి మించిన ధనం వచ్చిందా ధనము తప్పే, ధన ఆశ కూడా తప్పే. ధనాశ పెరిగితేనేమో తప్పులు చేస్తాడు, ధనము పెరిగితే అంతకంటే పెద్ద తప్పులు చేస్తాడు. కనుక ధనము తన అధీనంలో ఉండాలి. అదే అంటారు ఆశా దాసీయస్య తస్య దాసాయతే లోకః ఆశాయాః దాసఘయః సహ తస్య సహ లోకస్య దాసః. ఆశను ఎవడు అదుపులో పెట్టుకుంటాడో వాడికి శ్లోకమంతా దాస్యం చేస్తుంది. ఎవడు ఆశకు దాసుడైపోతాడో లోబడిపోతాడో వాడు ప్రతివాడి దగ్గర నీ పుణ్యం నీ భాగ్యం. ఇవాళ సమాజాన్ని ఇలా కళ్ళతో చూస్తుంటే అనిపిస్తుందండి, తనది కాని వస్తువును తాను ఆశించడం కోసం అలసట లెక్క చేయక ఆయాసం లెక్క చేయక 6 మైళ్ళ దూరం పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు మానవుడు, సగటు మానవుడు. అందరూ అని చెప్పను. అలాగనే తనదైన వస్తువు 100 రూపాయల వస్తువు పైన పర్వాలేదు, లెక్క చేయడు అసలు. ఇది నాది, నాకు దక్కవలసింది, అది పరాయిది, అది నేను ఆశించడం తప్పు. ఈ ఆలోచన నశించింది. నశించడానికి కర్ణుడి చావుకి 6 కారణాలు అన్నట్టుగా ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ విమర్శించుకునేవి కాదు. కానీ మన వరకు మనం బాగుపడదలిస్తే మనం ఆలోచించుకోవాలి. పరుల సొమ్ము పాముతో సమం. పరుల సొమ్ము ఆశించరాదు. ఇతరుల సొమ్మును ఆశిస్తే అది ఇవాళ ఈ తరంలో నీకు కాస్త మంచి కలిగినట్టుగా వృద్ధి చెందినట్టుగా కనపడవచ్చు. కానీ
భవిష్యత్ తరాలలో బిడ్డల తరాలు ఏమండి మన కండ్ల ముందు మహా ఐశ్వర్యం అనుభవించినటువంటి వాళ్ళు ఏమీ తెలియని స్థితి. మీకు చిన్న రహస్యం చెబుతా. ఒక ఆయన సాయంత్రం ఇంటికి వస్తూ 10,000 రూపాయలు తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు. మర్నాడు పొద్దున్నే బజారుకు వెళుతూ అన్నాడు, ఏమే ఒక 400 రూపాయలు ఇవ్వు నాకన్నాడు. అంటే ఆ భార్య అంటుంది, ఏమండి ఎందుకు అని అడగకుండగా ఏ భార్య అయినా ఏ భర్తకైనా 400 మాట్లాడకుండగా తీసుకొచ్చి ఇస్తుందా? ఇవ్వదు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు, కొడుకు పేరు రాసేశాడు. ఒరే నాయనా నాకు ఇందులో 1,00,000 రూపాయలు కావాలిరా, అవసరం రా. చాలేవయ్యా నువ్వు ఇచ్చిందే చాలా తక్కువ. 100 కోట్ల రూపాయలు ఇచ్చిన సంతృప్తి కలగదే. వాడి మీద పాశం, వ్యామోహం. వాడు బాగుపడతాడని మనం దురన్యాయాలు చేయడం, సంపాదించడం, వాడికి ఇవ్వడం, ఇదంతా పాపపు మూట నెత్తిన పెట్టడం. వాడు అనుభవిస్తాడు దాన్ని. వాడి బిడ్డైనా అనుభవిస్తాడు, వాడి బిడ్డైనా అనుభవిస్తాడు. ఈ సెన్స్ కలగాలి. అదే భారతం చెబుతుంది మనకు. అవశ్యం అనుభోక్తవ్యం. భీష్ముడు తాను చేసిన ఒక్క చిన్న తప్పిదం కారణంగా ఆయన జీవితం, భీష్ముడు చేసినటువంటి చిన్న ఒప్పిదం కారణంగా, భగవత్ సేవన కారణంగా ఆయన పొందినటువంటిది. ఈ రెండు సైమల్టీస్గా ఫలాన్ని ఎలా ఇచ్చినాయి అనే అంశాలను మనం భీష్ముడి గురించి ఒక్క పాత్ర చాలు చదువుకుంటే. ఆ భీష్ముని పేరుతో ఆఖ్యాయికగా నిర్ణయించి చెప్పబడినది. భగవద్గీత గర్భితమైనటువంటిది. 10 రోజుల భయంకర మహాసంగ్రామాన్ని ఎత్తి చూపినటువంటిది ఆయన భీష్మ పర్వం. చాలా శిష్టమైనది, విశిష్టమైనది. నాకు నా వరకు ఈ పర్వం చెప్పడం చాలా ప్రీతికరమైనది. అక్కడ రాజమండ్రిలో కూడా ఒకరోజు చెప్పవలసి వచ్చింది. కేశాప్రగడ సత్యనారాయణ శాస్త్రి గారని, శర్మగారని వారు ఆహ్వానం చేశారు. అప్పుడు కూడా నేను భీష్మ పర్వం ఒక రోజులో చెప్పాను. 2.5 గంటల్లో మొత్తం అంతా చెప్పాను. సరే ఇప్పుడు 3 రెళ్ళు 6 గంటలు చెప్పే అవకాశం కలిగింది. దేనికైనా పిండి కొద్దీ రొట్టె సమయాన్ని బట్టి. ఇవాళ నేను అలవోకగా ఊరికే చూద్దామని శ్లోకం తీసుకొని చదువుతుంటే ఇవాళ నేను చెప్పిన ఘట్టంలో ఏ ఘట్టం దగ్గర ఆ ఘట్టం దగ్గర ఆగిపోతున్నది. పుస్తకం తెరిచి చూస్తే ఇక నేను చెప్పలేనని పుస్తకం మూసేసే చెప్పాను. ఎందుకంటే సారం మాత్రం అందించిన ఉద్దేశ్యం. ఇప్పుడు భీష్మ పర్వం అంతా మీకు చెప్పినట్లు కాదు. భీష్మ పర్వం వలన మనము నేర్వవలసినవి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను తెలుసుకునేందుకు. అంటే నెగిటివ్ పాజిటివ్ షేడ్స్ రెండూ ఉంటాయి ప్రతి దాంట్లో. దుర్యోధనాదుల పక్షంలో చెప్పిన మాటలన్నీ, ధృతరాష్ట్రుడి పక్షంలో చెప్పిన మాటలన్నీ నెగిటివ్ షేడ్స్, అవి వదిలేయదగినవి. అలాగే ధర్మరాజాదుల పక్షంలో ఉన్నవి ఆచరించదగినటువంటివి. ధర్మబద్ధ జీవన విధానం మానవునికి సుఖాన్ని ఇస్తుంది. ధర్మరహిత విధానం అనేటువంటిది జీవనం, అది దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. ఇది భీష్మ పర్వంలో సారాంశంగా చెప్పినటువంటి మాట. అంతర్లీనంగా, అనుస్యూతంగా, దండలో దారంలాగా ప్రతివారు ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకునేందుకోసం ప్రయత్నం చెయ్యాలి. అదే పోతన గారి మాటలు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ కరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఇంతకంటే తిడుతూ చెప్పవలసిన అవసరం లేదు ఎవరికి. అంతా విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం. భగవదారాధన ముఖ్యం. హరిర్హరతి చిత్తారి దుష్టచిత్తైరపి స్మృత. మనం కృష్ణానుగ్రహం భీష్మునకు ఎలా లభించింది అన్న విషయం తెలుసుకున్నాం. కలిసంతరణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. హరికి హరతి చిత్తాని, హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత. ఎంతటి దుష్టాత్ముడైన వాడైనా హరి అంటే వాడి పాపాలన్నీ పోతాయి అంటారు. మనం గుళ్ళోకి వెడుతుంటాం సామాన్యంగా. అంటే మనం నిత్యకృత్యంలో చేసే దోషాలు లోకాభిరామాయణం కోసం చెప్పలే. మీకు ఎవరికైనా ఉపయోగిస్తే ఈ మాటలను భద్రంగా జేబులో వేసుకెళ్ళి. జేబు అంటే ఇది హృదయం. లేదు అక్కర్లేదంటే ఇక్కడ వదిలేయండి, ఇంకోరికి చెప్పుకోవడానికి నాకు పనికొస్తాయి, ఇబ్బంది ఏం లేదు. హరియను 2 అక్షరముల హరిజుచును పాతకముల నంబుజనాభా, హరినీనామ మహత్యము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. ఈశ్వరానుగ్రహానికి కారణమైనటువంటిది నామం. నామము వలన ఈశ్వరుడు సంతుష్టుడవుతాడు. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత, అనిచ్చయాపి సంస్పృష్ట దహత్యేవ హి పావక. నిప్పు తెలిసి తాకినా కాలుతుంది, తెలియక తాకినా కాలుతుంది. హరి అనే 2 అక్షరాలు ఉచ్చరించినట్లయితే
తప్పనిసరిగా పాపము దహించుకొని పోతుంది, పాపములు పోతాయి. ఇంకో మాట కూడా చెప్పారు, హరినామము పోగొట్టలేనన్ని పాపములు ప్రపంచంలో ఏ జీవుడు అసలు చెయ్యనే లేడన్నారు. కనుక భగవన్నామము కలియుగంలో చాలా సులభతరమైన ఉపాయం. మరిచిపోకుండా భగవన్నామం. అదేగా చెప్పారు ఇందాక విష్ణు సహస్రనామం చివరిలో భీష్ముడి మాటలు, సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. సరే, ఏదో గుంటూరు నుంచో శర్మగారు వచ్చారండి, మంచి మాటలు చెప్పారు, బాగానే ఉంది, విశ్వసించారు, దాన్ని ఆచరణలో పెట్టుకున్నారు. రేపటి నుంచి హరినామ సంకీర్తనం చేస్తారు కొంతమంది. ఎవరో ఉంటారు ఈ టీవీ చూస్తూ చూస్తూ మధ్యలో, ఏంటి నేను అలా చెప్పాడు, నిజమేనా ఇది అని సభలోకి వచ్చాడు. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు, అంటే ఎవరైనా ఇట్లా భగవన్నామాన్ని అని తరించిన వాడు ఉన్నారా ఒక క్వశ్చన్ వేశాడు. పక్కనే చెప్పారు, క్రూరాత్ముడు అజామీలుడు నారాయణయంచునాత్మనందను విలువన్ ఆ రీతి నేలుకొంటివి ఏరి నీ సాటి దైవమిలలో కృష్ణ. అజామీలుడు అనేటువంటి వాడు పరమ క్రూర జీవనం గడిపి చివరిలో చచ్చిపోయేటప్పుడు కుమారుణ్ణి నారాయణ అని పిలిచాడు, వాడు తరించలేదురా. భగవన్నామం అంటే నారాయణ హరి అని మాత్రమే కాదు, విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఇవన్నీ ఏ నామమైనా చాలు, ఒక్క నామం భగవంతుడు తరింపచేయడానికి. 1000 నామముల ఉదాహరణం చేస్తే మరీ మంచిది. కనుక భగవన్నామమునకు మించిన సులభతరమైన ఉపాయం భూమండలంలో మరి ఏదీ లేదు లేదు లేదు. ముందు ఇది అలవాటు చేసుకుంటే, చాలా కాలం క్రితం ఒక ఆయన టిఆర్ కృష్ణన్ అని ఒక ఆయన ఉండేవాడు, సాదాసీదాగా ఉంటాడు, ఆయన వైశ్యుడు. ఆయనకి అప్పటికి 60 ఏళ్ళు, నాకు 23 ఏళ్ళు వయస్సు. మంచి స్నేహపాత్రుడు, నన్ను ఎంత ఒక చక్కని స్నేహితుల్లాగా చూసేవారు. ఆయన ఒక మాట చెప్పారు, భగవంతుడు ప్రతి మనుష్యునకు ఒక పీట ఇచ్చట, ఎప్పుడైనా నన్ను తలుచుకుంటే నేను వెళ్ళి ఆ పీట మీద కూర్చుందాం అని ఆయన కోసం పీట ఇచ్చట. ఆ పీటయే హృదయ పీఠం. ఇది మనం భగవంతుడిని రామా అంట అనంగానే రాముడు బయలుదేరి ఎదురుగా వస్తాట. పీట ఖాళీగా ఉంచామా పీట మీద వచ్చి కూర్చుంటాడు. కానీ ఖాళీగా ఎప్పుడు ఫిలప్ ది బ్లాంక్, కామ క్రోధ లోభ మోహ మోద మాత్సర్య, ఈ 6 పీట సర్దుకొని కూర్చుని ఉంటారట. అప్పటికి వెంకటేశ్వర వస్తాడు, కమలాకుచ చూచుక కుంకుమతో నిజతారుని తాతుల నీలతను పిలిచాం, వస్తాడు కానీ వెళ్ళిపోతాడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. పిలిచాం, వస్తాడు, పీట ఖాళీ లేదు, వెళ్ళిపోతాడు. శ్రీ రఘురామ చారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగనుద శౌర్య రమలలామ దుర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు ఎదురుగా. ఫిలప్ ది బ్లాంక్, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం సీటంతా ఆవరించుకుని కూర్చున్నారు. మనం ఏం చేయాలంటే ఈ 6 ఒక్కడిని కాస్త కింద పడేయాలి, వదిలిపెట్టాలి. కొంచెం ఒకరు కూర్చునే చోటు ఏర్పడుతుంది ఈ పీట మీద. అప్పుడు వస్తాట ఆ రాముడు లేదా కృష్ణుడు, లేదు ఆ వెంకటేశ్వర స్వామి, లేదు ఆ కాశీ విశ్వనాథ్, ఎవరో ఒకరు, ఎవరిని పిలిస్తే వాళ్ళల్లా వస్తారు ఆ పేరుతో. ఈ పీట మీద కూర్చుంటారు. కూర్చొని మెల్లిగా, మీకు తెలుసుగా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కినప్పుడు నుంచోడానికి కూడా చోటు ఉండదు. పక్క స్టేషన్ వచ్చాడు, కొంచెం అట్టట్లా నిలబట్టడానికి చోటు సంపాదించుకుంటాడు. ఇక అక్కడి నుంచి రిక్వెస్ట్ మొదలు పెడతాడు, బాబు గారు కాస్త ఒక్కరో చోటు ఇవ్వండి, ఒక్కరో చోటు ఇవ్వండి, ఒక పిర్ర అనిస్తాడు. ఇక ఆ తర్వాత మెల్లిగా అలా నెడతాడు. ఈ బాధ భరించలేక వాళ్ళు లేచి నుంచుంటాడు, వీడు కూర్చుంటాడు. ఫిలప్ ది బ్లాంక్. ఒక్కడిని ఖాళీ చేసి మనం ఉంచితే ఈ పీట భగవంతుడు వచ్చి మిగిలిన 5 తాను వెళ్ళగొడతట. ఎంత అనుగ్రహం అండి పరమాత్మది.
ఆయన కోసం ఆయన మనకు పీట ఇచ్చి ఎప్పుడైనా పిలిస్తే మర్యాదకు భంగం కలక్కండగా ఖాళీగా ఉంచరా అని చెబితే ఖాళీగా ఉంచడం చేతగాలేదు సరిగదా. ఒక్కడిని ఆయన్ని పిలిచాం, ఒక్కడిని ఖాళీ చేసి పంపించలేమే. 6గురిని కూర్చోబెట్టాం కొరివిదయ్యాలాగా. ఇంకా నీకు భగవద్ అనుగ్రహం ఎలా కలుగుతుంది? కలగాలంటే ఈ 6 ఒక్కదాన్ని కాస్త పక్కన పెట్టు. అదే నిష్కామ కర్మ అని భగవద్గీత చెబుతుంది. ఇలా చెబుతూ పోతే ఎన్ని రోజులైనా చెప్పవలసిన విషయం ఎప్పుడూ సశేషమే, చెప్పిన విషయం క్లుప్తంగా చెప్పుకున్నట్లే అవుతుంది. ఈపాటి అవకాశం నాకు కలిగినందుకు నేనెవరో వారికి తెలియదు, వారెవరో నాకు తెలియదు. ఉన్నట్లుండి ఓ రోజు ఫోన్ వచ్చింది, భారత సభలు జరుగుతున్నాయండి, మీరు కూడా ఓ 3 రోజులైనా ప్రసంగించాలి అని. సరే అలాగేనన్నా. నా పాల ఇదిగో భీష్మ పర్వం పడింది. ఎవరో వారు చెప్పుంటారుగా, ఎవరు చెప్పారు అని విచారు. అంటే మా సహచరులు ఎవరైనా చెప్పారేమో అనుకున్నా నేను. సహచరులు కాదండి. నాకు ఎంత ప్రీతికరమైన విషయం ఏమిటంటే, సహచరులు చెబితే రికమెండేషన్ చేసినట్టు. సహచరులు కాకుండా డాక్టర్ గారు నేను గట్టిగా అడిగాను, ఎవరు చెప్పారు మీకని. చాలా కాలం క్రితం ఇక్కడ అమలాపురం దాటిన తర్వాత అదేమిటి చిప్పలపాలెమని ఒక ఊరుంది. వాళ్ళు జ్ఞాన పూర్ణిమ అని ప్రతి పూర్ణిమకు ఒక పండితుడిని పిలిచి మంచి మాటలు వినిపిస్తుంది. వారికి ఎవరో చెప్పారు, ఆ చెప్పిన మీద నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఒక్కరోజే చెప్పాను. ఎంత దివ్య వైభవం, 200 మంది సభ, ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో చెప్పలేను. ఎందుకు బయట సభలు వస్తారంటే 360 రోజులు వెంకటేశ్వర స్వామికి నేను పురాణం చెబుతూనే ఉంటా. 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు. కానీ కొంచెం కొత్త ముఖాలు నాకు కనపడతాయి, నాకు ఆనందం. నా చెప్పే మాటలు గురువుగారు చెప్పినవి 4గురికి అందిస్తే వాళ్ళల్లో 100 మంది వింటే ఆ పక్కన 0 జరిపేసినా ఒక్కరైనా దానిని విశ్వసించి అనుసరిస్తే వాళ్ళ జన్మధన్యం అవుతుంది. ఆ చెప్పినందుకు నా జన్మధన్యం అవుతుంది. ఇది ఒక్కటే మోటివ్ ఇక్కడ నేను రావడానికి బయట సభలకి. వారు పిలవగానే వచ్చాను నేను, కాదనకండగా. నాకు మొదటి నుంచి ఒక నియమం, పొగరబోత్తనం ఏమిటంటే ఎవరైనా పిలిస్తే రాను అని అనను. ఏమాత్రం ఖాళీ ఉన్నా అంగీకరిస్తాను. ఎవరు పిలవలేదనుకోండి, అయ్యా నేను వస్తానండి అని చొరవ తీసుకొని అడగను. ఈ 2 మొదటి నుంచి నియమంగా పెట్టుకొని నడుస్తున్నటువంటి వాటిని ఆ నియమానికి భంగం కలక్కండగానే ఈరోజు వరకు ఈశ్వరుడు, సద్గురువులు. ఇందాక నిన్న చెప్పాను, నాకు 3 వెన్నుపూసలని చందోలు తాడేపల్లి రాఘవణ శాస్త్రి గారు ఉగ్గుపాలతో విద్యారహస్యాలు చెబితే దాన్ని సమాజానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి అందించాలి, ద్వారం ఎలా అనేదాన్ని చక్కగా నిరూఢమైన పథంలో 60 సంవత్సరాల అనుభవాన్ని కేంద్రీకరించి విద్యను బోధ చేస్తే ఇవాళ మీ ముందు ఏదో బాలుడు గంగాధరుడు, బాలగంగాధరుడు 4 మంచి మాటలు చెప్పగలిగిన అవకాశం నాకు కలిగింది. అందుకని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరూ ఈ మాటలు వినడానికి కారణభూతులైనటువంటి మా రాధాకృష్ణమూర్తి గారు, ఆయన పేరు రాధాకృష్ణమూర్తి గారి ద్వారా కృష్ణారావు గారు, వీళ్ళిద్దరూ కారణం మీరు ఈ మాటలు వినడానికి. మీలో ఏ ఒక్కరైనా ఈ మాటలు నచ్చి మెచ్చి అంటే ఆహా శర్మగారు బ్రహ్మాండంగా ఉంది అనడం, మెచ్చడం కాదు, నచ్చడం కాదు. మనం ఈ మాటల్లో ఒకటైనా మనం దారిలో పెట్టుకుందాం అని దారిలో పెట్టుకుంటే అది వారికి, నాకు, అందరికీ కూడా పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. పుణ్యం చాలు. ఎందుకంటే సంపాదించేది ఏదో సంపాదిస్తూనే ఉన్నాం, మూట కడుతూనే ఉన్నాం. ఈ మూట పుణ్యమో తెలియదు, పాపమో తెలియదు, ఎంత మూట కట్టామో తెలియదు. రేపు ఈ మూట ఎవరి నెత్తిన పెట్టి వెళ్ళాలో తెలియదు, మనమే నెత్తిన పెట్టి వెళ్ళాలేమో తెలియదు. కానీ పుణ్యము మాత్రము సంపాదించుకోవాలి. ఆ పుణ్యం మాకు కృష్ణరావు గారికి, నాకు, వారి తల్లిదండ్రుల యందు ఎంత భక్తి, ప్రపత్తి, గౌరవం లేకపోతే వారి తల్లిదండ్రుల పేరుతో ఇంత పెద్ద సభ ఎందుకు నిర్వహిస్తారు? వారికి ఏమవసరం? కనుక వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగనే అదృష్టవంతులై మొదటి నుండి 3 రోజులు విన్నవాళ్ళు, అవకాశం లేక 2 రోజులే విన్నవాళ్ళు, లేదు అయిపోతుంది ఇవాళైనా వెళ్ళకపోతే బాగుండదేమో అనుకొని 3వ రోజు వచ్చిన వాళ్ళు, లేదు మొదటి 2 రోజులు వచ్చి ఇవాళ బాగా దట్టంగా మేఘాలు పట్టినాయి ఇవాళ రాలేకపోతాం అనుకుని ఆ మానేసినటువంటి వాళ్ళు అందరికీ ఒక్క శబ్దం విన్నా భారతంలోని శబ్దం, బాగు చేసే శబ్దం. అందువలన ఈ మాటలు విన్నటువంటి మీకు అందరికీ అర్జున రథసారథి అయినటువంటి పార్థసారథి శ్రీకృష్ణస్వామి పరిపూర్ణమైన అనుగ్రహం అందరి మీద సమానముగా వర్షించుగాక అని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం కలిగినందుకు మరొక్కసారి మా వెంకటేశ్వర స్వామికి హృదయపూర్వకమైన శతసహస్రాధిక వందనాలు సమర్పణం. అలాగని ఈ మాటలు ఇంత ధైర్యంగా
ధైర్యంగా అనే మాట ఎందుకంటున్నానంటే కొంతమంది లోపిరికి వెలిపిరికి కొన్ని మాటలు చెప్పేటప్పుడు కొన్ని మొహమాటాలు, ఇది చెబితే వినేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీటన్నింటికీ అతీతంగా చెప్పగలిగిన సామర్థ్యాన్ని ప్రసాదించినటువంటి మా గురుదేవులు చందవోలు తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారికి, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి శతసహస్రాధిక వందనాదులను సమర్పణం చేస్తూ, అన్నిటికీ కర్త అయినటువంటి వాడు శ్రీకృష్ణస్వామి, ఆయనకు 1,00,000 వందనాలను సమర్పణం చేస్తూ, మళ్ళీ మీ ఊరు పిలిస్తే వస్తా, పిలవకపోతే రాలేదన్న తపన లేదు. సెలవు. జై శ్రీమద్రమారమణ గోవింద హరి. గురువుగారికి సన్మానం చేయడానికి మా సంస్థ శుభ ఎలక్ట్రానిక్స్ తరపున మా సార్ డాక్టర్ మల్లిన కృష్ణారావు గారిని, మేడం కృష్ణకుమారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము.